గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77710720. గద్వాల జిల్లాకు చెందిన తేజేశ్వర్ మర్డర్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఓడికి ఏది జరిగిందో అదే జరగాలి. ఆన్నే ఫోన్లు మాట్లాడుకుంటూనే ఉంటుంది, 24 గంటలు ఫోన్లోనే. ఇట్లాంటి దానిని వదలకూడదు సార్, ఎన్కౌంటర్ చేయాలి. ఇప్పుడు కానీ ఇట్లా కానీ కఠినమైన శిక్షలు చేయకుంటే రేపు ఇంకో అమాయకుడు బలవుతాడు. అంటే వీళ్ళ స్వార్థాల కోసం మనుషులను ఎంతకైనా వాడుకుంటారా? దానిని ఎట్లా చంపేయాలి, ఎట్లా శిక్షిస్తారు? ఇప్పుడు 3 నెలల 4 లోపల వేలు దొరికితే బయటకు వస్తే అవి మంచి తిరుగుతాయి. నష్టపోయింది మేమే కదా, మాకు అవసరమే లేకుండా పిల్ల మాకు ఇష్టం లేదంటే మెడబట్టి దొబ్బుతుంటే ఎందుకు వచ్చినాయి అది మా ఇంటికి? ఇటువంటి వాళ్ళని అసలు బతకనియద్దు. బతకనిస్తే ఇంకా ఎన్ని జీవితాలను నాశనం చేస్తారో వీళ్ళు. గద్వాల జిల్లాకు చెందిన తేజేశ్వర్ మర్డర్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. చాలా తక్కువ టైంలోనే ఈ కేసును గద్వాల జిల్లా పోలీసులు ఛేదించడం జరిగింది. సొంత భర్తను కట్టుకున్న భార్యే పక్కా ప్లాన్ రూపొందించి హతమొందించినటువంటి ఈ ఘటన 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అసలు ఐశ్వర్య సొంత భర్త అయినటువంటి తేజేశ్వర్ను ఎందుకు చంపాలనుకుంది? తన వివాహేతర సంబంధం ఉన్నప్పటికీ ఐశ్వర్య తేజేశ్వర్ను ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? తేజేశ్వర్ను హతమొందించేందుకు సుఫారీ గ్యాంగ్తో తిరుమలరావు ఏం డీల్ కుదుర్చుకున్నాడు? ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నటువంటి ఆ నిందితుల దగ్గర నుంచి ఎలాంటి పరికరాలు, ఎంతమేర డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు? తేజేశ్వర్ కుటుంబ సభ్యులు నిందితులకు ఎలాంటి శిక్షలు వేయాలని డిమాండ్ చేస్తున్నారు? ఈ అంశాలపై ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి తేజేశ్వర్ మర్డర్ కేసు ప్రస్తుతానికి ఓ కొలిక్కి వచ్చిందనుకో. దాదాపుగా ఈ నెల 17వ తేదీన తేజేశ్వర్ ఇంటి దగ్గర నుంచి సర్వే పని నిమిత్తం బయటికి వెళ్ళిన నేపథ్యంలో కొంతమంది దుండగులు ఒక కారులో ఎక్కించుకొని తనను తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. ఆ తర్వాత చూసుకున్నట్టయితే తేజేశ్వర్ కర్నూలు జిల్లాలో శవమై కనిపించినటువంటి పరిస్థితి. అప్పుడు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ఈ కేసును విచారణ చేపడుతున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. కట్టుకున్న భార్యే భర్త పాలిట యమపాశమైనటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి ప్రజలంతా కూడా పూర్తిగా ఈ ఘటనపై చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం గద్వాల జిల్లా కేంద్రంలోని గంట వీధిలో ఎవరైతే మృతుడు తేజేశ్వర్ ఇంటి దగ్గర ఉన్నాం. పూర్తిగా తేజేశ్వర్ చనిపోయి దాదాపుగా ఈ రోజుకు కూడా 10 రోజులు కావస్తున్నటువంటి పరిస్థితి. వారి ఇంటి దగ్గర విషాద ఛాయలు అలుముకున్నాయి. తన కుమారుడు ఇకపై తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు అనేటటువంటి వార్తను ఇప్పటి వరకు కూడా ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. సో కుమారుడు చనిపోయి దాదాపు 10 రోజులు అవుతున్నటువంటి నేపథ్యంలో దశదిన కర్మ చేసుకునేందుకు ఆ కుటుంబ సభ్యులంతా కూడా ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇంటి దగ్గర కుమారుడికి సంబంధించినటువంటి ఫోటోను ఫ్లెక్సీని ఏర్పాటు చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులంతా కూడా తేజ ఇక లేడు, ఇక రాడు అనేటటువంటి నిజాన్ని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా తేజేశ్వర్ చనిపోయిన తర్వాత కేసులో విచారణ చేస్తున్నటువంటి నేపథ్యంలో కట్టుకున్న భార్యే పూర్తిగా ఇంతటి ఘాతుకానికి పాల్పడినటువంటి విషయం అంతా కూడా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. పెళ్లి చేసుకొని నెల రోజులు కూడా గడవక ముందే భర్తను ప్రియుడితో కలిసి భార్య ఆమె తల్లి ఇద్దరు కలిసి ఈ ఘాతుకానికి పాల్పడడం అనేది పూర్తిగా చర్చనీయాంశమైంది. పూర్తిగా ఈ విషయం తెలుసుకున్నటువంటి తల్లిదండ్రులు అయితే ఇప్పటి వరకు కూడా వారంతా కూడా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే చేతికొచ్చినటువంటి కుమారుడు పూర్తిగా ఒక సర్వేయర్గా పనిచేస్తున్నాడు. మంచి సంపాదనతో కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటూ సమాజంలో కూడా ఒక డాన్సర్గా, ఒక సర్వేయర్గా ఒక మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. సో రాబోయే రోజుల్లో మా కుటుంబం ఇంకొంచెం ఉన్నత స్థాయికి ఎదిగేందుకు తేజేశ్వర్ ఎంతగానో ఉంటాడనేటటువంటి ఎన్నో ఆశలు తేజేశ్వర్పై పెట్టుకున్నారు. కానీ తన మృత్యువు తన భార్య రూపంలో వస్తుందని కూడా వీరు కలలో కూడా ఊహించలేదు. ఎందుకంటే తేజేశ్వర్కు పెళ్లి చేసేందుకు పెళ్లి చూపులు చూస్తున్నటువంటి క్రమంలోనే
ఎవరైతే ఐశ్వర్యతో సంబంధం కుదుర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ సంబంధాన్ని కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. సో మళ్ళీ కొత్త సంబంధం చూసుకుందాం, మంచి సంబంధం ఇచ్చి తమ కుటుంబ సభ్యుడైనటువంటి తేజస్వర్ జీవితంలో వెలుగులు నింపుదాం అనుకున్నారు. కానీ ఇంతలోపలే మృత్యువు రూపంలో ఐశ్వర్య మళ్ళీ తేజస్వర్కు దగ్గరయ్యింది. కుటుంబ సభ్యులు వద్దు, ఆ సంబంధం మనకు, ఐశ్వర్య మన కుటుంబానికి వద్దు అని చెప్పినా కూడా లేదు, తను చాలా మంచి అమ్మాయి, తను రావాలి మన జీవితం, నా జీవితంలో తను ఉంటే బాగుంటుంది అనేటటువంటి ఆ తరహాలో కూడా పూర్తిగా తేజస్వర్ను ఐశ్వర్య నిండా ముంచేసింది. సో ఆ మైకంలో ముంచేసినటువంటి నేపథ్యంలో కుటుంబ సభ్యులు వద్దన్నప్పటికీ కూడా తేజ ఆ అమ్మాయిని చేసుకోవడం జరిగింది. అమ్మాయిని చేసుకున్న తర్వాత చివరికి నెల రోజులు కూడా గడవలేదు, తన అక్రమ సంబంధం బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు ఎవరైతే ఉన్నారో తిరుమలరావుతో కలిసి తేజస్వర్ను అత్యంత దారుణంగా కారులో ఎక్కించుకొని వెళ్ళి చంపేసినటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం చూస్తున్నాక వాళ్ళ ఇంటి దగ్గర పూర్తిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. వారిని డిస్టర్బ్ చేయడం కూడా కొంచెం ఇబ్బంది. కానీ ఒక్కసారి మాట్లాడదాం, ఎందుకంటే ఈరోజు పూర్తిగా ఈ కేసులో గద్వాల జిల్లా పోలీసులు చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారు. ఎప్పుడైతే తేజస్వర్ మృతదేహం లభించినటువంటి నేపథ్యంలో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో విచారణ చేసి దీని వెనకాల ఉన్నటువంటి తిరుమలరావును సైతం పూర్తిగా దేశం వదిలి పారిపోయే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అతన్ని సైతం అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులోనే తిరుమలరావు, ఐశ్వర్య తల్లి సుజాత, మిగతా సుఫారీ గ్యాంగ్ వారంతా కూడా పోలీసుల అదుపులో ఉన్నారు. చాలా చాకచక్యంగా, చాలా వేగంగా కూడా పోలీసుల విచారణ కొనసాగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఈరోజు దాదాపుగా 11:30 ప్రాంతంలో మీడియా ముందుకు ఎవరైతే తిరుమలరావుని కావచ్చు మిగతా నిందితులందరినీ కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ తేజస్వర్ కుటుంబం ఏం కోరుకుంటుంది, తిరుమలరావుకు కావచ్చు, ఐశ్వర్య కావచ్చు, సుజాత కావచ్చు, ఈ సుపారీ గ్యాంగ్కు ఎలాంటి శిక్ష వేయాలని డిమాండ్ చేస్తుంది, ఏం డిమాండ్ చేస్తున్నారో ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం తేజస్వర్ అమ్మ ఉన్నారు. అమ్మ ఎలా ఉన్నారు? ఏడ ఉన్నాడు నాయన, ఏమి శిక్ష చేస్తారో వేయండి నా తండ్రి. రాళ్ళపాలు చేస్తారా, చంపేస్తారా, చెయ్యండి నా తండ్రి. వాళ్ళని చంపేసినా పర్వాలేదు, నా పిల్లల తర్వాత వాళ్ళని చంపినా పర్వాలేదు, వాళ్ళు అట్లా కావాలి. నా పిల్లగాడు వాళ్ళు అట్లా కావాలి. నాకు దైనం అమ్మాయికుడు నాయనా, ఓడు గట్టి మంచి కాడు నాయనా, అందరితోన క్లోజ్గా ఉండే మంచి ఓడు ఇట్లకెళ్ళినోళ్ళ నల్ల అడుగు, ఒక్కరితోన మాట్లాడేటోడు కాడు. ఓ నీ చంపనికి ఏం అవసరం, ఓడికి ఏం జరిగిందో అదే జరగాలి. అంటే తేజస్వర్ను ఇంటి దగ్గరికి వచ్చి సర్వే చేయాలనేటటువంటి మాట చెప్పి కారులో ఎక్కించుకెళ్ళలేదు. అప్పుడు తేజస్వర్ మీతో మాట్లాడా కారు ఎక్కడానికి ముందు మీతో? కారు కాదు, బండి పొద్దుగాల 10 గంటల లోపట్నే వాళ్ళ నాయనకు టిఫిన్ తెచ్చిచ్చిండు. వాళ్ళ నాయనకు టిఫిన్ తెచ్చిచ్చిండు, ముగ్గురికి టిఫిన్లు తెచ్చి టేబుల్ పైన పెట్టి, నేను డ్యూటీకి పోతుండే 20లకు అని బండి తీసుకొని మళ్ళీ ఆయన తిన్నాడో తినలేడో మనకు తెలియదు. నేను బాత్రూమ్కు పోయింటి, నేను కలవలే. వాళ్ళ నాయనకు చెప్పిండు, నేను పోతున్నా, అమ్మ ఏడ ఉందంటే బాత్రూమ్ పోయింది స్నానానికి ఏమో అని అంటే, నేను పోయి వస్తా డాడీ, నేను డ్యూటీ పోతున్నా అంటే, ఈయన నేను అడుగుతుంటే తిన్నవా లేదా అని అడుగుతుంటే, నేను ఆ రోజు అక్కడ పోయిన దానికి అడగలే, పోయి వస్తామని చెప్తుండే. నేను ఆ రోజు ఉంటాడు కదేమో అని నేను దబ్బున వెళ్ళిపోయినా, స్నానానికి వెళ్ళిపోయినా. పోయి వచ్చేటాలకే టిఫిన్ ఆడ పెట్టిండు, బండి తీసుకొని వెళ్ళిపోయిండు. బండి తీసుకొని పోయి బంగ్లాకాన్నే ఏమో అందరు కలిసిండ్రో, మళ్ళీ ఆడ కలిసిండ్రో ఏడ కలిసిండ్రో, బంగ్లాకాన్నే బండి పెట్టిండు, నేనుంటే తీసుకుపోయి. చివరిసారిగా మీతో ఎప్పుడు మాట్లాడాడు? మామూలుగా మీ దగ్గర ఎట్లా ఉంటుండే మీ కొడుకు? మంచిగా ఉంటుండే. నేను తిట్టిన, ఏం తేజు మీరు ఇట్లా చెయ్యొద్దండి అది ఇది అంటే, లేదమ్మా ఏం చెయ్యను, మనం చేసే డ్యూటీ మనం చేయాలి కదమ్మా, ఇంటికాడ ఉంటే ఎట్లయితుంది అని అంటుండే. ఇలా ఉండు, ఇంటికాడ ఏమి చేయాలని ఏముంది అన్న కూడా పోవాలి కదమ్మా, మనం చేసే డ్యూటీ మనం చేయాలి కదా అని ఈ మాట చెప్తుండే. డ్యూటీకి 20లకు పోతున్నా అని చెప్పిండు. 20లకు పోతున్నానే బండి తీసుకొని పోయిండ్రు. మధ్యలో ఏం జరిగింది నాకు తెలియదు, అక్కడ ఆపింది తెలియదు. పెళ్ళానికి ఫోన్ చేసిండు,
పెళ్ళానికి ఫోన్ చేసి అన్నం పప్పు చేయి నేను వస్తుండా తింటా అన్నాడు. మళ్ళీ కొద్దిగా చేసినాక ఆమె మళ్ళీ ఫోన్ చేసిందంట. అన్నం పప్పు చేసినా రా అని ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చిందంట. స్విచ్ ఆఫ్ వస్తే ఇంకా మళ్ళా నాకు చెప్పలే ఆమె స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్పలేదు. చెప్పకుండా రూమ్లో పోయి పండుకున్నది. చెప్పకుండా రూమ్లో వండుకొని సాయంత్రం 5:30కు అట్లా ఫోన్ వస్తలేదు, స్విచ్ ఆఫ్ వస్తుందని వాళ్ళ మామకు చెప్పింది. స్విచ్ ఆఫ్ వస్తుంది మామయ్య, ఫోను తేజ ఫోన్ ఎత్తుతలేడని ఆయనకు చెప్పింది. ఆయన ఉండి ఇట్లా స్విచ్ ఆఫ్ వస్తలేదంట పిల్లగానికంటే ఒకటే ఫోన్ కొట్టినా. నా ఫోన్ నా చిన్న ఫోను, నా చిన్న ఫోన్తో నా ఫోన్ ఎత్తుతాడు. ఎవరు ఫోన్ ఎత్తకుండా నా ఫోన్ ఎత్తుతాడు. ఏమైనా పని ఉంటే కొంచెం ఆగమా, నా పని చేసుకొని నీతో మాట్లాడుతూ అంటుండే. ఊకుంటేనేమో మాట్లాడుతుండే. ఫోన్ చేస్తూ ఉండా తెల్లాలు చేసుకుంటూనే కూర్చున్నా. ఈయనే కూర్చున్నా తెల్లాలు ఫోన్ చేసుకుంటా కూర్చున్నా. ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎత్తుతలేరు, రింగ్ అవుతుంది ఎత్తుతలేదు. నా కొడుకుని పిలిపించుకున్నా, నా పెద్ద కొడుకుని పిలిపించుకున్నా. తమ్ముడు కనబడతలేడు, రా నేను ఒకదాని ఉండ ఇంట్లో, నేను మీ నాయననే. తమ్ముడు కనబడతలేడు, ఏడుండవో తొందరరా అన్న. అంటే ఈయనే ఉండనమ్మ, కృష్ణవేణి శివులనే వస్తా కొంచెం 5 నిమిషాలు వస్తుండ. ఆడ పని చేస్తుండ, ఆ పని చేసి వస్తుండ అన్నాడు. వాళ్ళ పని చేసి ఇచ్చి వచ్చిండు కృష్ణవేణి శివుల. చేసి వచ్చి ఏం సంగతి అమ్మ అని అడిగిండు. తమ్ముడు కనబడతలేడు, స్విచ్ ఆఫ్ వస్తుంది, ఎట్లా వాళ్ళ దోస్తులకన్నా ఫోన్ చేయి, వాళ్ళన్న కనుక్కుంటారు అని అడిగినాను. వాళ్ళ దోస్తులకు కూడా చేస్తాలే అమ్మ అన్నాడు. ఆయన దోస్తులు ఎవరెవరు ఉండరో వాళ్ళకి చేసిండు. మీ తమ్ముడు పెళ్లి చేసుకున్నప్పటి నుండి మాతోన కలుసుతానే లేడు, మాతోనికి వస్తలేడు, మాట్లాడతలేడు. ఏడు ఆ పిల్లగాడు వచ్చుకోము మీ ఇంటికానే చేరుతున్నాడు కానీ మాతోన కలుసుతలేడు తేజ. ఫోన్ చేస్తే కూడా ఎత్తుతలేడు ఎందుకో ఈ మధ్యలో అని వాళ్ళు చెప్పిండ్రు, ఆ పిల్లలు చెప్పిండ్రు. ఈడు పోయిండు మళ్ళా ఈ పిల్లగాడు. మళ్ళీ పోతే ఆడు డీజే వాళ్ళ మేనమామ వచ్చిండు. మళ్ళీ వాడు పోయినాక అక్కడ పోయి చూడని కనిపోయిండు. వాళ్ళ మేనమామ వచ్చిండు, ఒక 2-3 ఎత్తుకొని. ఈయనే కూర్చున్నా నేను. వాళ్ళ కోడాలు లోపలికి వెళ్ళి ఊరికొచ్చే వాళ్ళ మామ చెటాలకు వచ్చి ఈడ కూర్చొని ఎక్కడ పోయినట్లంట అన్నాడు. మాకు తెలియదు నాయన అని ఆ పాపనే చెప్పా. అన్నీ ఆ పాపనే చెప్పేసినాక కూర్చున్నాక కనపడలేదు. మళ్ళీ ఎట్లా అంటే మళ్ళీ వాడు వచ్చి పోయేటప్పుడు పోతున్నాడు అనమాట. అన్నీ మాట్లాడి పొద్దుగాల చూసుకుందాం కానీలే, ఇప్పటికి ఉండని, పొద్దుగాల దేవులాడదాం, ఇప్పుడు దేవులాడితే తేడ దొరుకుతాడు అని పోయి బంగ్లాకాడ మా బండిని గుర్తుపట్టిందంట ఆయన. బంగ్లాకాడ మా బండి గుర్తుపట్టి మళ్ళీ నా పెద్ద కొడుకు ఫోన్ చేసిండు. బంగ్లాకాడ మీ బండి ఉంది చూడు తేజది, బంగ్లాకాడనే ఉందని మళ్ళీ ఆయననే చెప్పిండు. అంటే ఇప్పుడు తేజ ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయి మీతో పాటే ఉంది. సో ఈ మర్డర్కి అంతా కూడా ఆమెనే ప్లాన్ చేసినట్టు కూడా పోలీసుల విచారణలో తెలుస్తుంది. ఎట్లా ఉంది ఆమె వెళ్ళిపోయిన తర్వాత? ఇప్పుడు తేజ కనిపించినప్పుడు కొంత భయపడ్డట్టు కానీ ఏడ్చినట్టు కానీ గట్టిగానే ఉంది, ఏం బాధపడతలేదు. ఆమె బాగానే ఉంది, స్ట్రాంగ్ ఉంది. బయట నుంచి తెప్పించుకొని తిన్నారు. ఎన్ని రోజులు ఉంది? అంటే మామూలుగా తేజ ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చనిపోయిన విషయం మీకు కొంచెం లేట్గా తెలిసిందిగా. ఆ విషయం తెలిసేంత వరకు మీ కోడలు మీ దగ్గరే ఉందా లేకపోతే? నా దగ్గరనే ఉంది. ఆ అమ్మాయి మా తమ్ముడు మంగళవారం మిస్ అయితే మేము బుధవారం రోజు ఉదయం 10 గంటలకు కంప్లైంట్ ఇచ్చినాం. మీరు తేజ అక్క నేను మా తమ్ముడు సార్. అయితే బుధవారం రోజు 24 గంటల లోపలనే కంప్లైంట్ ఇవ్వాలి అంటే మేము ఇంకా తమ్ముడు రాకపోయే కదా, ఒక రోజు అయిపోతుంది, ఏమైనా పోలీసు వాళ్ళకన్నా చెప్తే ఏమన్నా దేవులాడుకొని తెచ్చిస్తారు కదా అని మేము 10 గంటలకు మళ్ళీ రోజు బుధవారం రోజు 10 గంటలకు కంప్లైంట్ 10-11 గంటలకు కంప్లైంట్ ఇచ్చినాం సార్. మంగళవారం వెళ్ళిపోయిండు. అయితే బుధవారం రోజు ఇచ్చేసరికి మళ్ళీ గురువారం రోజు పోలీస్ వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత అడిగినారు, ఒక నార్మల్గా అడిగినారు. శుక్రవారం రోజు ఫోన్స్ అన్ని తీసుకొని చెక్ చేసిన తర్వాత శనివారం రోజు వచ్చి అందరినీ తోలుకొని పోయిండ్రు సార్. ఎక్కడికి? పోలీస్ స్టేషన్కి. వాళ్ళ పాపని వాళ్ళ అమ్మని, మా అమ్మని కూడా తీసుకుపోయినారు. కొంచెం ఎంక్వైరీ చేసి మా అమ్మని పంపించినారు.
ఇంకా ఆ రోజు నుంచి పాప ఇంకా పోలీస్ కస్టడీలోనే ఉంది. వాళ్ళు ఏం విచారణ చేసిండ్రో వాళ్ళకి ఏం తెలిసిందో మాకు నిజంగా తెలియదు. ఆ రోజు శనివారం రోజు వచ్చి తీసుకుపోయినారు. ఆ పాప ఇంకా అక్కడనే ఉంది, ఇంకా ఇంటికి రాలే. అంతవరకు మేము ఏమనుకున్నామంటే ఆ పాపను ఏమనకూడదు, ఎవరికి తెలుసు అతడు ఎక్కడ పోయిండో ఏం ఇన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి మేము ఆ పాపను కూడా ఏమనలే. నేనేమన్నా అంటే బట్టలు తెప్పించుకుంటే మా తమ్ముడు పోయిన 3 రోజులకు బట్టలు తెప్పించుకున్నావు పాప, అంతకుముందు ఏం వేసుకుంటుంటే అంటే ప్యాంట్ షర్ట్లు వేసుకుంటుంటే అంటే కొత్తగా పెళ్ళి ఆయన అమ్మాయి చీర కట్టుకుంటుంది, లేకపోతే నీకు అంత నచ్చుకుంటే పంజాబ్ డ్రెస్లు వేసుకోవాలి, కానీ అత్తమామ ఉన్నప్పుడు ప్యాంట్ షర్ట్లు ఎందుకు వేసుకున్నావు అని నేను కొంచెం గట్టిగా మాట్లాడినా. మా తమ్ముడు పోయిండు, నీకు ఆ బాధనే లేదు, నీకు బట్టల బాధ ఉందా, బట్టలు ఇప్పుడు తెచ్చుకున్నావు అని గట్టిగా మాట్లాడేసరికి నేను వెళ్ళిపోతా, కర్నూలుకి వెళ్ళిపోతా, నాకు వద్దు, నేను ఉండను అని గట్టిగా మాట్లాడింది. నాకు ఇష్టమే లేకుండే మా అమ్మ వాళ్ళే బలవంతంగా చేసినారు అది ఇదని అనేసరికి నేను మా తమ్ముడుండి ఆ పాప వెళ్ళిపోతే కష్టం, మళ్ళీ మాకు మా తమ్ముడు లేడు అని. మా తమ్ముడు ఏమన్నా వద్దమ్మా నువ్వు ఇప్పుడు ఎక్కడ వెళ్ళిపోకు, నిన్ను ఎవ్వరేమేమనము, మా తమ్ముడు వచ్చినాక మీరు ఇద్దరు ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకొని డిసైడ్ చేసుకోండి, కానీ అంతవరకు నువ్వేం వెళ్ళిపోవద్దు, నిన్నేమనము మేమేమనము, ఏం జరిగిందో తెలియని ఫస్ట్ పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి వచ్చినాము అని మా తమ్ముడు పెద్ద తమ్ముడు అన్నాడు. అన్నాక పాప ఇంకా మాట అన్నామని అన్నం తినలేదు, ఏం తినలేదు, ఒక దోశలు ఒక్కటి తెచ్చుకో బయట ఆడికైనా మేమైనా తినమ్మా తిను, ఎందుకు అట్లా తినకుండా ఉంటావు, ఏమన్నా నీకు నీరసం వచ్చి పడితే ఆల్రెడీ మా తమ్ముడు కనిపిస్తలే టెన్షన్లు ఉన్నాము, మళ్ళీ మేము ఎక్కడో వాళ్ళ నీకేమన్నా అయితే అని అంటే తినను, నాకు అలవాటే, నేను తినను అన్నది. సరే ఇంకా నీ ఇష్టం ఏదో చెప్పిన అయినకుంటే ఇంకా నీ ఇష్టం అని ఇంకా మేమేం పట్టించుకోకుంటే ఉంటే దోశలు తెప్పించుకొని తిన్నారు. 3 రోజులు అయింది సార్, స్నానం చేస్తలేదు, జడ వేసుకుంటలేదు, అసలు రూమ్లోకి బయటికి వెళ్తలేదు, జైల్లో ఉన్నట్టు ఆ రూమ్లో లైట్ వేసుకున్నది, వాళ్ళ చిన్నమ్మని వాళ్ళ బాబాయిని పెట్టుకుంటుంది, ఆడనే ఫోన్లు మాట్లాడుకుంటూనే ఉంటుంది 24 గంటలు ఫోన్లోనే. ఆ ఫోన్లో ఏం అంతగానే మేముంటాయి ఫోన్లని. కానీ నేను అడిగిన మా అమ్మతోనే మాట్లాడుతున్నా, మా అంచిచేట మా అమ్మతోనే మాట్లాడుకుంటే నేను ఎవరికి చెప్పుకోవాలి, మా అమ్మ ఉన్నదే నాకు ఒకటి, మా అమ్మకి చెప్పుకుంటా నేను అని దబాయించింది మమ్మల్ని. నోరు ఇట్లా ఒక్క మాట అననీయకుంటుంది, ఇట్లా ఇదే ఎప్పుడు అనలేము, నెలనే అయింది కదా అని ఎప్పుడు ఏమనలేము. మొన్ననే బట్టలు తెప్పించుకుంటే ఎందుకు ఇప్పుడు తెప్పించుకున్నావు పెళ్ళి మా తమ్ముడు పోయిన 3 రోజులు కానీ ఒక మాట అడిగిన. కానీ వీళ్ళు ఇంత మాకు అసలు ఇష్టం లేకుండా సార్ ఆ పాపని చేసుకోవడం, ఎందుకంటే ఒకసారి వెళ్ళిపోయింది కాబట్టి మాకు కొంచెం డౌట్గానే ఉండే, బ్యాడ్గా స్ప్రెడ్ చేసినారు, చెప్పినారు మా తమ్మునికి మాయమాటలు చెప్పి చేసుకుంది సార్. వాళ్ళే ఎంబడిపడి ఇచ్చినారు, వాళ్ళే ఫస్ట్లో సంబంధం కూడా మాకు ఇష్టమే లేకుండే, జంషెడ్ ఎందుకులే మాకెందుకంటే వాళ్ళ మేనమామని ఎంబడిపడి వారం రోజులు తిరిగి ఒప్పించి మా తమ్మునికి కూడా ఇష్టం లేకుండే ఒప్పించి కుదిరించి ఇది చేసి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి మా తమ్మునికి మాయమంటలు చెప్పి చేసుకుని ఏం అన్యాయం సార్. ఒక మంచి పిల్లగాన్ని ఇంత ఘోరంగా చేసి పెట్టిండ్రు. వాడు అభం శుభం మెరుగని అమాయకుడు. మాకు ఇష్టం లేదు, మాకు పెళ్ళైనా కూడా నాకు ఇష్టం లేదు మీ తమ్ముడు అంటే మేమే పంపిస్తుంటాం సార్. ఇంత ఘోరమైన పరిస్థితి చేసి మా తమ్ముని మాకు లేకుండా చేసాను. మా అమ్మనైనా రోజు ఏడ్చుకొని బాధపడతాం, వీళ్ళకేమన్నా అవుతుందో నాకు భయం అవుతుంది సార్. ఇప్పుడు మా చిన్న తమ్ముడు అంటే చాలా మంచోడు, కుటుంబ బాధ్యతలు కానీ మా తమ్ముడు ఇద్దరు బాగా పట్టించుకుంటారు, వాళ్ళు కొంచెం ఎక్కువ పట్టించుకుంటుండే, మంచి చెడ్డలు చూసుకుంటుండే అని. మాకు వాడంటే చాలా బంగారం, తల్లిదండ్రులకు ₹1 ఇచ్చేటోడే కానీ అడగనే లేదు సార్, నిజం చెప్తున్నా. కానీ వాడు ఊహ తెలిసినప్పటి నుంచి తన కష్టం చేసుకోవాలి, బతకాలి, బాగుండాలి, ఒకరి దగ్గర కొట్లాటుకొని డిసిప్లిన్ సార్. ఎంత మంచోడు అంటే మీరు నిజం చెప్తున్నా సార్, ఇంత మంచి అమ్మాయికుండి ముండలు ఇట్లా చేసి పెట్టిన ఇట్లాంటి దానిలో ఏం చేయాలి సార్? దీనిలో ఏం లేదు, దిశ కేసులో జరిగింది చూడ ఆ విధంగా ఎన్కౌంటర్ చేసేయాలి. దానికి సపోర్ట్ చేసిన వానికి సపోర్ట్ చేసిన హంతకులను అందరిని ఏం సార్. ఇప్పుడు మా తమ్ముడు చనిపోయినాడు, మాకు బాధ. మా తమ్ముడు ఏం పాపం చేసిండు? మీరు మాకు ఒక ఇష్టం లేదని చెప్పింటే మేము పంపిస్తుంటే మీ దాన్ని మాకు అవసరమే లేకుంటుండే. అరే వేరే వాళ్ళని ఇష్టపడే పిల్లలు మేమెందుకు ఇట్లా పెట్టుకుంటాం సార్? మాకు ఇష్టం లేదని ఒక మాట చెప్పింటే మేము వెళ్ళిపో పాప అని చెప్తుంటే మా తమ్ముడికి వేరే సంబంధం అని చూసుకొని చేస్తుంటే వీళ్ళు ఎంబడబడి మా తమ్ముని ప్రాణం తీసేసినట్టు సార్. ఇప్పుడు మాకు జరిగిన అన్యాయానికి ఏం చేయాలి చెప్పండి? వాళ్ళని ఎట్లా శిక్షించాలి? అంటే అమాయకులు ఏం చేసిన మంచితనాన్ని ముంచిపోతారా ఇంతగానం? వాళ్ళకి పైసలు లేవని మాయమాటలు చెప్తే మా తమ్ముడు ఉల్టా 3-4 లక్షలు ఖర్చు పెట్టి పుస్తెళ్తాడు, పుస్తెబొట్లు అన్నీ చేయించినాడు సార్. పెళ్ళికి ₹1 ఖర్చు పెట్టకుండా వీడు మంచి సంపాదించుకుంటుండే, ప్రైవేట్ సర్వేర్ కదా సార్, బాగా కష్టపడి బాగా సంపాదించుకుంటుండే. ఇటువంటి ఆడదానిలో డబ్బును బాగా మ్యానిపులేట్ చేసిండ్రు, బాగా బ్రెయిన్ వాష్ చేసిండ్రు సార్. నా దగ్గర కాల్ రికార్డ్స్ ఉంటే కూడా మీకు వినిపించినాను, మీ విలేకరులకు వినిపించినాను, మీరు చూసినారు కదా. ఇట్లాంటి ముండలను ఎన్కౌంటర్ చేసేయాలి సార్, చంపేయాలి ఇట్లాంటి దానిలో సార్. ఇట్లాగానే చేయకుంటే రేపు ఇంకో అమ్మాయికుని కూడా బలి చేస్తారు సార్ ఇట్లాంటి ఆడవాళ్ళను. అంటే వీళ్ళ స్వార్థాల కోసం ఎదుటి మనిషి ఏమన్నా అయిపోకోకో మేము ఒక్కరం బాగుంటే చాలు అనుకుంటారా? ఇదెక్కడి న్యాయం సార్?
మాకు ఇష్టం లేదని చెప్పింటే మేము ఆనాడే మేమే పంపిస్తుంటాం సార్. మాకు అసలు ఎందుకు వేరే వాళ్ళని ఇష్టపడే పిల్లలు మేమెందుకు ఇంట్లో పెట్టుకుంటాము? మాకు ఈ సంబంధం కాకుండా ఇంకా వేరే సంబంధం అనేది చూసుకుంటాం. బీదింటి పిల్లని చేసుకుంటుంటే, అనాథ పిల్లని చేసుకుంటుంటే, మా తమ్ముడైతే బతుకుంటుండే కదా. మాకేమో వాళ్ళు ఒక రూపాయి ఇచ్చిందిలే చేసింది, వాళ్ళది ఆశనే పడలేము. మాకు ఆశ పడేంత కూడా ఏం లేదు. మా నాయన రిటైర్డ్ ఉన్నాడు, మాకేమో ఆర్థికంగా మేము కొంచెం సంపాదించుకున్న వాళ్ళమే. మాకు అసలు అవసరమే లేకుండే. ఒక్క మాట చెప్పింటే మా తమ్ముడు మాకు ఈరోజు ప్రాణాలతో బతుకుంటుండే సార్. మేమే పంపిస్తుంటే ఇట్లాంటి దానిని వదలకూడదు సార్, ఎన్కౌంటర్ చేయాలి. ఇప్పుడు కానీ ఇట్లా కానీ కఠినమైన శిక్షలు చేయకుంటే రేపు ఇంకో అమాయకుడు బలవుతాడు. అంటే వీళ్ళ స్వార్థాల కోసం మనుషులను ఎంతకైనా వాడుకుంటారా? అంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే వాడు ఏం పేరు బ్యాంక్ మేనేజర్ తన పెళ్ళాన్ని చంపలేదని ఈ తేజస్ ఈ ఐశ్వర్య మా తమ్ముని రెచ్చగొట్టి పెళ్లి చేసుకున్నదంట, వాడిని రెచ్చగొట్టడం కోసం. ఇంత ఘోరమా వీళ్ళ స్వార్థాల కోసం మనుషుల జీవితాలతోన? నా తమ్ముడు ఎంత బంగారం, ఎంత మంచోడు, నా తల్లిదండ్రులు ఏమైపోవాలి సార్ ఈరోజు? ఇది కూడా ప్రాణాలతో బతకకూడదు, వాడు కూడా ప్రాణాలతో బతకకూడదు, వానికి సపోర్ట్ చేసిన ముండా కొడుకులు కూడా హంతకులు కూడా బతకకూడదు. ఏం అవసరం ఉంది వాళ్ళకి మా తమ్ముళ్ళని జీవితాలతో ఆడుకోనికే? వాళ్ళకి ఇష్టం లేదని చెప్పితే మేమే మెడబట్టి దొబ్బుతుంటాం వాళ్ళను. మా తమ్ముడు చచ్చిపోయినందుకు మా అమ్మ రోజు ఏడ్చుకోమే. మా అమ్మకు మా నాయనకి ఇప్పుడు ఆల్రెడీ మా నాయనకు ఆరోగ్యం బాగాలేదు సార్. మా తమ్ముడు ఉన్నది ఒక్కటి. ఇప్పుడు మా అమ్మ రోజు వాడి టెన్షన్తోనే గోళాలు. వాడు ఒక రోజు కొట్లాడినోడు కాదు సార్, అమ్మ నాయనతో ఎదురు సమాధానం ఇచ్చినోడు కాదు సార్. ఇప్పుడు ఈ పిల్ల ఒక్క విషయంలోనే ఆ పిల్ల నన్ను ఎంత ఇష్టపడుతుంది, ఆ పిల్ల నేను లేకుంటే చచ్చిపోతుంది అంటావా? నేను చేసుకుంటా, ఆ పిల్లని చేసుకుంటా, లేకుంటే లేదు నేను వెళ్ళిపోతే ఇంట్లోకి వెళ్ళి అంటే సరేలే చేసుకుంటే చేసుకోకలే మంచిగుంటే సార్లే అనుకున్నాం సార్. మీరు ముందుగా ఇదంతా కూడా అరేంజ్ మ్యారేజ్ చేద్దామని చెప్పి కూడా ప్లాన్ చేసుకున్నారు. ఆ తర్వాత అమ్మాయి వేరే వాళ్ళతో వెళ్ళిపోయింది అనేటటువంటి సమాచారంతో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు. మళ్ళీ ఎట్లా కనెక్ట్ అయింది అమ్మాయి? చెప్పినా సార్, నేను కాల్ రికార్డ్ వినిపించిన కదా, ఆ విధంగా మాయమాటలు చెప్పేసరికి మా తమ్ముడు అరే పిల్ల ఆర్థిక ఇబ్బందులతో నేను బయటికి వెళ్ళిపోయినా, మా అమ్మ నన్ను ఒకటే టార్చర్ పెడుతుంది, నాకు మా అమ్మ అంటే ఇష్టం లేదు, మా అక్క అంటే ఇష్టం లేదు, మా అక్క నాకు చెంపచారాలు కావాలి, బట్టలు కావాలి, చీరలు కావాలి, బట్టలు కావాలి, ఎప్పుడు డబ్బుల పిచ్చి మా అక్కకు. మా అమ్మకు ఒకటే టార్చర్ పెడుతుంది, ఈమెనేమో మా అన్నను సతాయిస్తుంటుంది, నేను ఎక్కడి నుంచి దేవాలా డబ్బంతా అది ఇదని మా తమ్ముడికి మాయమాటలు చెప్పింది బాగా. అయితే మా తమ్ముడు అయ్యో ఆర్థికంగా ఇబ్బంది, నాకైతే ఒక పైసా అవసరం లేదు, నువ్వు మంచి పిల్లని నా దగ్గర హ్యాపీగా సుఖంగా ఉంటా అంటే నేను నాకు అట్లా ఏం ఇబ్బంది లేదు, నీకు నేనంటే ఇష్టం ఉంటే నాకేం ఇబ్బంది లేదని మా తమ్ముడు అన్నాడు సార్. అంటే నువ్వు అంటే నాకు చాలా ఇష్టము, నేను అంత ఇష్టపడ్డావు, నాకు వచ్చే భర్త, నన్ను అర్థం చేసుకున్న భర్త వస్తే చాలు, నేను అతనికి తగ్గట్టుగా అతను నాకు తగ్గట్టుగా ఉంటే చాలు, మనకు ఎవ్వరు వద్దు, మన ఇద్దరిని వీడదీస్తే అంతకన్నా పాపం లేదని ఇవన్నీ చెప్పడం అవసరమా? చెప్పినోద్దా నువ్వు? సరేలే ఏమో జరిగింది, ఇప్పుడన్నా మంచిగా ఉండి పద్ధతిగా ఉండి సంసారం చేసుకోవచ్చు కదా. చేసుకోకుండా ఇట్లా ప్లానింగ్ వేసి నా తమ్ముడు చంపుతుంది. ఈరోజు నా తమ్ముడి ప్రాణాలు నాకు కావాలి, తెచ్చేయమని చెప్పండి సార్. ఏం చేస్తారు? నా తమ్ముడు లేకుంటే మా అమ్మనైనా ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, ఘోర ఏడ్చుకుంటూనే ఉన్నారు. వాళ్ళకి ఏమైపోతుందో సార్, ఏజ్ అయిపోయింది. మా నాయన చూడండి సార్, ఆడ ఎంత కర్ణ కఠోరంగా బాధపడుతున్నాడు, రోజు లేచి ఏడుస్తున్నాడు. పొద్దున్న లేచి మా నాయన చిన్న తేజ అని మా అమ్మ ఏడుస్తుంది, మా నాయన నాకు ఊరికి పోనీకే కూడా మనసు దాకా అట్లనే ఉన్నాయి. ఈడ నాకు స్కూల్ పిల్లలు స్టార్ట్ అయినాయి. ఈ పిల్ల చేసిన కంపకు నా తమ్ముడు సార్ ఇంటి కోసం నేను అక్క అంటే ఎంత పంచ ప్రాణాలు సార్. అక్క తమ్ముళ్ళం ఒక్కనాడు గొడవ పడిన రోజు లేదు సార్, ఒక్కరోజు అలిగిన రోజు లేదు. అక్క నాకు అది నేను కడ వెండిది బంగారుది కమ్మ, అక్క నాకు ఇక కమ్మగా పెట్టుకోవాలని ఇష్టం ఉంది అంటే నేను దొలకపోయి మా తమ్మునికి కమ్మ కడ ఎంత అపురూపంగా ఉంటుంది సార్. అక్క తమ్ముళ్ళము ముగ్గురము ఒక్కరోజు గొడవ అనే సమయంలో నా తమ్ముళ్ళు రెండు కళ్ళలాగా ఉంటుంది, ఒక కన్ను పోయింది, ఇప్పుడు ఒక కన్నుతో నాకు చాలా బాధ భరించుకోలేకపోతున్నా సార్. ఇటువంటి దానిలకు డబ్బుల కోసం ఆటాడుకునే దానిలకు ఏ ఎమోషన్స్ ఉండవు సార్, ఏ ఎమోషన్స్ ఉండవు దీనిలకు. మంది మనుషులతో మంది జీవితాలతో ఆడుకునేటోళ్ళకి ఏ ఎమోషన్స్ ఉండవు. మా తమ్ముడు నీ జీవితాన్ని నాశనం చేసి సర్వనాశనం. ఇప్పుడు మేము ఎట్లా బతకాలి సార్? మంచిగా చెడ్డ చేసుకునేటోడు వాడు, ఆదేరు వాడు. మాకు మా అమ్మ నాయన ఇప్పుడు ఎట్లా బ్రతుకుతారు, ఎవరు చూసుకుంటారు? ఏం లేదు సార్ మాకు. ఇప్పుడు మా తమ్ముడిని ఇప్పుడు దానిని ఎట్లా చంపేయాలి, ఎట్లా శిక్షిస్తారు? ఇప్పుడు 3 నెలల 4 లోపల బేలు దొరికితే బయటకు వస్తే అవి మంచి తిరుగుతాయి. నష్టపోయింది మేమే కదా, మాకు అవసరమే లేకుండా పిల్ల మాకు ఇష్టం లేదంటే మెడబట్టి దొబ్బుతుంటే ఎందుకు వచ్చినాయి అది మా ఇంటికి? ఒక్క మాట, నాకు మీ తమ్ముడు అంటే ఇష్టం లేదని చెప్పిన నేను మా అమ్మ మా వాళ్ళు ఏం పెద్దగా గొడవలకు పోయేటోళ్ళు కాదు సార్. ఇంకా నేనేమన్నా మాట్లాడుతూ కొంచెం నేనే మాట్లాడతా, కానీ వాళ్ళు ఎంత అమాయకంగా ఉన్నారు చూడండి సార్. మీరే ఎంత మంచోళ్ళు వాళ్ళు. నాకు మీ కొడుకంటే ఇష్టం లేదని అంటే మేమే పంపిస్తుంటాం సార్. నా తమ్ముడు ఇప్పుడు ఏమైపోయిండు, నా అమ్మ నాయన ఏమైపోతారు సార్? ఇప్పుడు మేము ఎట్లా బ్రతకాలి సార్ మా తమ్ముడు లేకుండా భూమి మీద?
ఇట్లా వీళ్ళని మాత్రం దిశ సంఘటన జరిగినట్టుగా ఎన్కౌంటర్ చేశారు సార్. బతకకూడదు సార్ వీళ్ళు మాత్రం, నిజంగా సార్ కఠినాది కఠినంగా శిక్షించారు. ఎందుకంటే నేను ఎందుకు కోరుకుంటున్నా ఈ మాట అంటే, రేపొద్దున ఇంకొక అమాయకుడు బలి కాకూడదు సార్. వాళ్ళకు ఆధారపడి వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళందరూ ఉంటారు సార్. వాళ్ళకి ఇటువంటి ఒకసారి మనం కఠినమైన శిక్షలు చేసుకుంటే ఇంకొకరికి అట్లా చేయాలన్నా కూడా, వాళ్ళ స్వార్థాల కోసం చేయాలన్నా కూడా వాళ్ళు వెనక ముందు ఆడతారు. ఇంత ఘోరం చూడండి సార్, ఎంత ఎంత స్వార్థంతోన ఒక అమాయకుని జీవితాన్ని బలి చేస్తారా సార్. ఇటువంటి ఆడదాన్ని ఏం చేసినా పాపం లేదు చూడండి సార్. భగవంతుడైనా సరే ఇదే మాట మాట్లాడతానని నా మనసు చెప్తుంది సార్. భగవంతుడైనా సరే ఇటువంటి ఆడవాళ్ళని క్షమించాడు. ఎప్పుడైనా భగవంతుడు మంచితనాన్ని మంచినే ప్రోత్సహిస్తాడు, కానీ ఇటువంటి ఆడవాళ్ళని భగవంతుడు కూడా క్షమించాడు సార్. అందుకే ఇట్లాంటి దాన్ని చంపినా కూడా భగవంతుడు క్షమిస్తాడు మనల్ని. మీరు ఎన్కౌంటర్ చేసేయాలి ఇట్లాంటి దానిలో ఎంబడబడిన ఆ మొగోడిని, దానికి సంబంధించిన కుట్రలు కుతంత్రాలు చెప్పి చేసిన తమ్ముడిని అంత చంపేసిన చూడు. ఆ కొడుకులు ఏం పాపం చేసిండ్రా నా తమ్ముడు. నా తమ్ముని జీవితాన్ని నాశనం చేసి పెడతారు. మంచోడు నా తమ్ముడు, అమాయకుడు, 10 మందికి చేతిచ్చేటోడు సార్. అనాథాశ్రమంలోకి కూడా వేలు ఇస్తుండే సార్. ముసలోళ్ళకి కూడా ఏమైనా వచ్చి సార్ మాకు ఊకే ఏమైనా చేయండి సార్ పోదామంటే ముసలోళ్ళు కదా అని ఫ్రీగా చేస్తుండే సార్. అనాథాశ్రమంలో ఎవరైనా చేతి చాచిందంటే, ఎవరికైనా హాస్పిటల్లో కూడా సార్, ఎవరికైనా బీదోళ్ళు వాళ్ళు ఉంటే కూడా హెల్ప్ చేస్తుండే సార్. నాకు మా తమ్ముడు ఎంత బంగారం సార్. 10 మందికి హెల్ప్ చేసేటోడు, కానీ ఒకరిది నెత్తిన వేసుకునేటోడు కాదు సార్. తల్లిదండ్రులు అంతే ప్రేమగా చూస్తాడు, అందరిని అంతే. పెళ్ళైన తర్వాత ఎట్లా ఉంటుంది అంటే మీతో కుటుంబంతో కావచ్చు, మీ తమ్ముతో కావచ్చు, ఐశ్వర్య ఎట్లా ఉంటుంది పెళ్ళైన తర్వాత? మీరు రెగ్యులర్గా మీ తమ్ముతో టచ్లో ఉంటారు కదా, మీ తమ్ముడు ఏమైనా చెప్పేదా కంప్లైంట్స్? ఎట్లా ఉంది తమ్ముడు, మీ మరదలు ఎలా ఉంది, మీ దాంపత్య జీవితం ఎలా సాగుతుంది అంటే మన కంప్లైంట్స్ ఏమైనా వచ్చాయా? మా తమ్ముడు కొంచెం ఏంటంటే, మా తమ్ముడు గొడవలు కొట్లాటలకు పోయే మనిషి కాదు సార్. కాకపోతే మా తమ్ముడు ఏమన్నాడంటే, ఆ పాప కొంచెము మనం చెప్తే వినేటట్లుగా లేదాక, ఆ పాపను మనకు తగ్గట్టుగా మనం మార్చుకుందాము, కొంచెము బయటి ఫుడ్, KFC చికెన్లు, లెగ్ పీసులు, పిజ్జాలు, బర్గర్లు, కూల్ డ్రింకులు అవి ఇవి అవి బయటి ఫుడ్ ఎక్కువ తిందాము చేద్దాం అన్నట్టుగా ఉంటుంది. ఎవరైనా పెద్దవాళ్ళతో ఎట్లా ఉండాలి అనేది తెలియదు. ఇంకా ఏమైనా చెప్తే కూడా అర్థం చేసుకోదాక మనమే ఆమెకు తగ్గట్టుగా ఉండాలి అంటది. కొంచెం ఈ పాపను మనం మార్చుకోవాలక అని ఆ మాట చెప్పినాడు. ఆ మాట అయితే చెప్పినాడు నాకు. అంతేగాని ఈమె మీద మీ తమ్ముడికి అనుమానం రావడం కానీ, ఎవరితోనన్నా వేరే ఫోన్లు ఎక్కువ మాట్లాడుతున్నటువంటి కంప్లైంట్ కానీ అటువంటి అయితే ఒకసారి ఆ పాప ఊకే ఫోన్ మాట్లాడుతుంటే ఎవరితో మాట్లాడుతుందని మా పిల్లలకు చెప్పినాడు. బయట పోయి చూడుపో ఆ పాప ఎవరితోనో మాట్లాడుతుందో ఫోన్ అని మా పిల్లలకు చెప్తే, వాళ్ళ అమ్మ అని మాట్లాడుతుంది మామ అని చెప్పినాడు. అయితే డౌట్ అయితే ఉంది, ఈ పిల్ల 24 గంటలు ఏం పెద్ద స్తమానం ఫోన్లో మాట్లాడుతుందని డౌట్ వచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది. కానీ మా తమ్ముడు ఏ రోజు నాకు చెప్పలేదు. కాకపోతే మా తమ్ముడు ఏమనుకున్నాడంటే, గొడవలు కొట్లాడంటే ఇష్టం ఉండవు సార్ వానికి, కలిసిమెలిసి ఉండాలి, ప్రేమగా ఉండాలి, కలహాలు కొట్లాటలు అంటే ఇష్టం ఉండవు. ఆ విధంగా మేము కొంచెము ఆ పాపను మెల్లగా ప్రేమతోనే మంచిగా మార్చుకుందాం అనే ఉద్దేశంతో కొట్లాడలేము సార్. మంచితనంతోనే అమ్మాయి అర్థం చేసుకొని మారుతుందిలే అన్నట్టుగా మేము మా చిన్న పిల్ల ఇంకా వచ్చినప్పుడు కొత్తగానే ఉంటుంది కదా అన్నట్టు మేము సర్దుకుపోయే ప్రయత్నం చేసినాం. కానీ ఈ విధంగా ఈ పిల్ల ఇంత కుట్ర పెట్టుకొని మనసులో ఇంత పాపం జోరించుకొని ఇటువంటి స్వార్థం ఉండాలని ఏం చేసిన పాపం లేదు. దీన్ని అట్టే ఎన్కౌంటర్ చేసి చంపాలి. దీన్ని ఇట్లా వేరే మగవాళ్ళను ప్రోత్సహించే ఇట్లాంటి ఆడదాళ్ళను ఇప్పుడు వాడైనా సరే వాని పెళ్ళానికి అన్యాయం చేసి వాని పెళ్ళాన్ని చంపేయమని చెప్పిందంటే ఇది అసలు ఆడదేనా? ఒక సంసారంలో నిప్పులు పోయడం కరెక్టేనా సార్? అంటే ఎవరితో చెప్పింది? తిరుమల రావుతో చెప్పిందా? టీవీలో చూపిస్తున్నారు కదా, ఫస్ట్ వాళ్ళ బాస్ట్ భార్యకే. నాకు తెలీదు, టీవీలో వచ్చిన ఇన్ఫర్మేషన్ మేమైతే ఆమెను ఏమేమి ప్రశ్నించలేదు, ఆమె మాకేం చెప్పలేదు. కానీ ఇతనికి ఆ భార్య ఉంది, భార్య ఉన్నాం కానీ ఈ పిల్ల ఎంబడి పడడం ఏంది? ఈ పిల్ల జీవితం ఇక్కడ మా తమ్ముడి జీవితాన్ని నాశనం చేసిండే వీడు. వాని పెళ్ళని చేసుకునేది ఉండి దీన్ని చేసుకుని ఎత్తుకపోయేది ఉండే, ఎవడొద్దంటుండ్రి. ఇప్పుడు పోలీసులు విచారణ చేస్తున్న సమయంలో మీరు మీ ఐశ్వర్య మీద అనుమానం వచ్చిందని మీరు చెప్పారా, లేకపోతే పోలీసుల విచారణలోనే ఆమెని అదుపులోకి తీసుకున్నారా? అంటే మాకు వెళ్ళిపోయింది కదా ఆ అమ్మాయి, వారం రోజులు వెళ్ళిపోయి వచ్చింది కాబట్టి మాకు కొంచెం డౌట్గానే ఉండే సార్. ఈ అమ్మాయి ఏమన్నా గొడవ పడిందా ఏమన్నా, ఈ అమ్మాయి మీద కొంచెం బ్యాడ్గా స్ప్రెడ్ ఉండే కదా సార్. మా పెళ్ళి క్యాన్సిల్ చేసుకొని పోయినప్పుడే స్ప్రెడ్ చేసినారు, ఈ అమ్మాయి కొంచెము మంచిది కాదు, వాళ్ళ అమ్మ అసలే మంచిది కాదు, అది ఏదో అంత గబ్బు గలీజ్గా ప్రవర్తించే వాళ్ళు అన్నట్టుగా మాకు స్ప్రెడ్ అయింది అన్నట్టు. స్ప్రెడ్ అయితే ఈ పిల్ల గురించి, ఈ పిల్ల ఏమన్నా మా తమ్ముడితోనూ గొడవ పడిందా ఏమి, ఏదైనా విషయంలో కానీ ఇది జరిగింది ఎప్పుడు వెళ్ళిపోలేదు సార్. వాడు 33 సంవత్సరాల్లో ఏనాడు తల్లిదండ్రులతో గొడవ పడిన సందర్భం లేదు, అలాగే బయటికి వెళ్ళిపోయిన సందర్భం లేదు. అటువంటప్పుడు సడన్గా వెళ్ళిపోతే ఎవరికైనా అనుమానం వచ్చి ఈ అమ్మాయి వచ్చినాక ఈ విధంగా ఏర్పడింది కదా, కొంచెం ఈ అమ్మాయి వల్లనే మాకు ఏదో కొంచెం డౌట్ అనిపిస్తుంది సార్ అని అదొక్క మాట చెప్పినాం. సో ఇప్పుడు మొత్తానికి ఐశ్వర్య, తిరుమల రావు, సుజాత, మిగతా వాళ్ళంతా కూడా పోలీసుల కస్టడీలో ఉన్నారు.
ఈరోజు వారిని కోర్టులో రిమాండ్కు పంపించేటటువంటి అవకాశం ఉంది. చాలా వేగంగానే పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఆ దర్యాప్తులో భాగంగానే ఈ నిజాలన్నీ కూడా బయటపడ్డాయి. మీకు ఇప్పుడు ఎలాంటి నమ్మకం ఉంది? పోలీసుల మీద ఎలాంటి నమ్మకం ఉంది? ఎలాంటి శిక్షలు పడతాయని ఆశిస్తుంది? సార్ పోలీస్ డిపార్ట్మెంట్కి నిజంగా నేను చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాం సార్. ఆ పోలీస్ డిపార్ట్మెంటే లేకుంటే ఈరోజు మా తమ్ముడు మాకు దొరకకుండే సార్. నిజంగా చెప్తున్నా, ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్కు మేము ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు వాళ్ళు మాకు చాలా చాలా హెల్ప్ చేసినారు. మా తమ్ముడు పురుగులు పట్టిపోయింది, మొత్తం బాడీ అంతా ఇదైపోయినా కూడా ఖాళీ అమ్మ అని పేరు మీద దొరికినాడు. కానీ వాళ్ళ ప్రోత్సాహం లేకుంటే ఈరోజు మా తమ్ముడు దొరకకుండే మా తమ్ముడు ఎక్కడో మిస్ అయిపోయినా ఎక్కడో వెళ్ళిపోయినా కానీ వాళ్ళు చాలా హెల్ప్ చేసినారు. ఇదే విధంగా వాళ్ళకి అట్లా కఠినమైన శిక్షలు విధించాలి. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్న పని కరెక్ట్గా ఉంది. వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి, ఇంత కఠినంగా శిక్షిస్తున్నారు కాబట్టి ఇలాంటి డిపార్ట్మెంట్ ఉండడం వల్లనే ప్రజలు కొంచెం భయంతోనే బతుకుతున్నారు సార్. లేకపోతే కానీ అది కూడా జరగదు. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఇంత కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి ప్రపంచం అంతా కొంచెం భయపడుకొని అద్దులో ఉంటున్నారు. అంత భయభ్రాంతిలో ఉన్నా కూడా ఈ మనుషులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారంటే ఇటువంటి వాళ్ళని ఇంకా కఠినమైన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నా సార్. గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వల్లనే మా తమ్ముడు దొరికిండు మాకు. మేము ఒకటే ఒక మాట పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ ఇచ్చినాం సార్. వాళ్ళ డ్యూటీ ఎంత కరెక్ట్గా చేసిందంటే నిజంగా చెప్తున్నా వాళ్ళకు కృతజ్ఞత భావం తెలియజేసుకుంటున్నారు సార్. వాళ్ళు కానీ లేకుంటే ఈరోజు మా తమ్ముడు దొరకకుండే. ఇలాంటి డిపార్ట్మెంట్ రక్షక భటులు అని గవర్నమెంట్ వాళ్ళు నియమించినందుకు వాళ్ళకి ఎంత కరెక్ట్గా డ్యూటీ నిర్వర్తించింది సార్. నిజం చెప్తున్నా, మాకైతే వాళ్ళ యొక్క హెల్ప్ లేకుంటే మేము అహించంతా కూడా కదిలేటోళ్ళం కాదు సార్. అదే విధంగా వాళ్ళకి అట్లా కఠినమైన శిక్షలు విధించి అట్లే వాళ్ళు ఈ కఠినమైన శిక్షలను చూసి వేరే వాళ్ళు కూడా ఇటువంటివి చేయకుండా చూడాలని మీ యొక్క బాధ్యత అని నేను పోలీస్ డిపార్ట్మెంట్కి నేను నా రిక్వెస్ట్ తెలియజేసుకుంటున్నా. మీరేమవుతారమ్మా తేజ? నేను చిన్నమ్మనైతే. ఎట్లా ఉంటుంది అంటే కుటుంబంలో కానీ అందరితో తేజ ఎట్లా ఉంటుండే? తేజకు పెళ్ళైన తర్వాత ఐశ్వర్య కూడా ఎట్లా ఉంటుండే? మేము ఇక్కడ ఉండము, మేము కర్నూలులో ఉంటాము. పిల్లలు అయితే చాలా మంచి పిల్లలు, మనం చెప్పిన మాటనే వింటారు. ఇంకా ఆ పిల్లలు నేను చెప్పినా కూడా వినలే. ఆ పాపనే చేసుకుంటా అన్నాడు. కర్నూలు ఏమాది, ఆ పాప మంచిది కాదంటే కూడా వాడు వినలే. కొన్ని తెలిసినాయి, తెలిస్తే కూడా వద్దు నాయన అంటే కూడా నా మాట వినలే. ఫోన్లు చేస్తే కూడా ఎత్తలే. వద్దు నేను ఆ పిల్లనే చేసుకుంటా అని చెప్పినాడు. మరి ఇట్లా చేసిన నిందితులకు ఎలాంటి శిక్ష ఇస్తే? నా పిల్ల ఇప్పుడు ఇంకా అదే శిక్షనే సార్. మా ఓన్కి ఏదైందో అదే వాళ్ళకి పట్టాలి, అదే గత్తి పట్టాలి వాళ్ళకు కూడా. నా పిల్లగానికి ఏం గత్తి పట్టిందో వాళ్ళకి అదే గట్టి పట్టాలి. అంతకుమించి నేను ఇది చేసుకోలేను. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులంతా కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. మీరేమవుతారు బ్రదర్ తేజ? నేను భావన సార్, మా మేనమామ కొడుకు అనమాట తేజేశ్వర్. నేను భావన సార్. అంటే ఎట్లా ఉంటుండే చిన్నతనం నుంచి కూడా మీతో కావచ్చు, మిగతా కుటుంబ సభ్యులతో కావచ్చు, మిత్రులతో కావచ్చు, అందరితో అమాయకంగా కలిసిపోయేది? ఎందుకంటే తనని ట్రాప్ చేసి కారులో ఎక్కించుకొని సర్వే చేయించాలనేటటువంటి ఒక అబద్ధపు మాటలు నమ్మబలికించి తీసుకెళ్ళి అత్యంత దారుణంగా చంపేసినటువంటి పరిస్థితి. సో నిజంగా తేజ వాళ్ళ ట్రాప్లో పడిపోయాడా లేకపోతే ఇంకేదైనా జరిగి ఉంటుందా? మనిషికి అతి మంచితనం ఉండకూడదు సార్. అతి మంచితనం కొన్నిసార్లు ఏమవుతుందంటే మనిషిని అది చావు గడగడు తీసుకెళ్తుంది. బెస్ట్ టైం ఎగ్జాంపుల్ మా తేజనే సార్. ఎలా అంటే పిల్లలంటే ఎవరైనా ఏదైనా చెప్తుంటే కానీ వెంటనే నమ్మేస్తాడు. అంటే వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారు, మనసులో ఏది దృష్టిలో పెట్టుకొని చెప్తున్నారు అది అబ్జర్వ్ చేయడు పిల్లాడు. చెప్తుంటే వాళ్ళు కూడా నిజమే కదా, హై ఉండొచ్చు కదా అని ఆ విధంగా ఆలోచించే అబ్బాయి. జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మా అబ్బాయి ఎలాంటి మెంటాలిటీ అంటే మా షాప్ కాడికి ఒక రోజు వచ్చాడు. వచ్చి బాబా ఒక 1000 రూపీస్ ఫోన్పే చేస్తాను, ఒక క్యాష్ బాబా అని తీసుకున్నాడు. తీసుకున్న వెంటనే వేరే అతను అడుక్కునే వాళ్ళు వస్తారు కదా సార్, అన్న మేము వేరే ఊరు అన్న మా పర్సు పోయిందన్న అంటే వెంటనే 500 రూపాయలు తీసి ఇచ్చాడు. ఎందుకు రాలా ఇచ్చావు నువ్వు అని అడుగుతాం కదా సార్. అరే వాళ్ళు ఫేక్ రాలే ఏకరా అంటే లేదు బాబా నిజమై ఉండొచ్చు కదా బాబా అంటే అలాంటి క్యారెక్టర్ పిల్లాడు. అంటే అమ్మాయి వేరే వంతును వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చి మీకు ఫోన్ చేసి లే తేజ మా ఇంట్లో భారంగా ఉండదు వెళ్ళిపోయిన తేజ అని చెప్పినప్పుడు నమ్మడానికి కారణం ఏంటంటే ఈ అతి మంచితనమే సార్. ఇలా నిజంగా అలాగా మెంటాలిటీ అంటే నార్మల్ మెంటాలిటీ అంటే కానీ నమ్మేటోడు కాదు, ఆ అమ్మాయి ట్రాప్లో పడేవాడు కాదు. కనుక అతి మంచితనం కూడా కొన్నిసార్లు మన ప్రాణానికి వస్తుంది సార్. నిజంగా సార్ అంటే నేను చిన్నప్పుడు వాడు మా దగ్గర వచ్చేవాడు. సమ్మర్ హాలిడేస్ ఉన్నప్పుడు వచ్చేవాడు. ఇక్కడ బావిలో వెళ్ళి ఈత కొట్టేవాళ్ళం. నేను నేర్పిస్తుంటే ఈత పట్టుకొని మా తమ్ముడికి కానీ మా ఈ ఇద్దరు తేజలకు కానీ నేను నేర్పిస్తాను. అది తలుచుకోలే కదా సార్, తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుంది సార్ మాకు. నిజంగా ఆ అమ్మాయికి వాడంతే అంత ఇష్టం ఉన్నప్పుడు అతను ఎందుకు పెళ్లి చేసుకోవాలి? పెళ్లి చేసుకున్నప్పుడు 15 days కూడా అక్కడే ఉంది కదా, కర్నూలులో ఉంది కదా. అటు నుంచి అంటే వెళ్ళిపోయింటే కూడా మేము పట్టించుకునే వాళ్ళం కాదు కదా. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ అబ్బాయి బైక్లో ట్రాకర్ సెట్ చేసి ఇంతగా ఎక్కడెక్కడ తిరుగుతున్నాం ఏం లేదని మొత్తం ఒక అయితే చంపడానికి సుపారీ ఇప్పించి అంత చంపించే అవసరం ఏముంది సార్?
ఏదో ఒకరోజు జస్ట్ పొద్దుగాల లేచి జస్ట్ బైక్ మీద వచ్చి ఇంటికాడ వచ్చి బైక్ ఆగుతుండే బైక్ ఎక్కుతుండే వెళ్ళిపోతుండే. చంపే అవసరం లేకుండే కదా, మా కుటుంబానికి ఇంత శోకం మిగిల్చే అవసరం లేకుంటుండే కదా కదా సార్. ఆ చంపడం ఎంత ఘోరం సార్. అసలు అమ్మాయి ఎంత క్రిమినల్ కాబట్టి ఆ విధంగా ఆలోచించి చేసింది సార్. సో ఆ అమ్మాయిని మాత్రం చాలా నార్మల్గా మాత్రం వదలకూడదు సార్. అదేదో గరుడ పురాణంలో ఉంటాయి కదా శిక్షలు ఉంటాయి సార్, అలాంటి శిక్షలు ఇలాంటి వ్యక్తులకు అలాంటి శిక్షలే కరెక్ట్ సార్. మామూలుగా ఉరి శిక్ష ఇవన్నీ సరిపోవు సార్. ఎందుకంటే అంత క్రూరంగా చంపిన వ్యక్తుల్ని అంతే క్రూరంగా శిక్షించాలి. అలాంటి చట్టాలు మన దేశంలో రావాలి సార్. అప్పుడైతేనే ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మారుతారు. ఇది వాళ్ళకి భయం కలిగిస్తుంది. అమ్మ నేను చంపినా నన్ను కూడా ఆ విధంగా చంపుతారు, ఆ విధంగా ఉండాలి సార్. అంటే తేజ మీతో చెప్పేవాడా ఇప్పుడు ఆయన పర్సనల్ ఇష్యూస్ కావచ్చు, ఈ అమ్మాయిని ఈ కుటుంబ సభ్యులు వద్దన్నప్పటికీ కూడా నేను చేసుకుంటానని బలవంతంగా చేసుకున్నాడు. సో ఏ విషయంలో తేజ ఆ అమ్మాయికి ఎక్కువగా కనెక్ట్ అయ్యాడు? ఎందుకు తను పెళ్ళి ఫిక్స్ అయిన తర్వాత కూడా వేరే ఒక అతనితో 15 రోజులు అట్లా బయటికి వెళ్ళేసి వచ్చిందంటే ఏ మొగాడు కూడా ఒప్పుకోడు. అయినా కూడా తేజ ఆమెను యాక్సెప్ట్ చేయడానికి అంత బలమైనటువంటి కారణం ఏం చెప్పింటుంది? ఆమె ఎందుకు అతన్ని పూర్తిగా తన మాయలో ఎలా పడేసి ఉంటుంది? మీతో ఏమన్నా చెప్పాడా? మీతో అంత క్లోజ్ ఉంటాడా? నేనైతే ఇవి నా దగ్గర ఏం చెప్పలేదు సార్. కాకపోతే నేను కొన్ని విషయాలు అడిగాను. ఎందుకు తేజ నువ్వు ఎందుకు అమ్మాయిని అంతా నమ్ముతున్నామంటే, బాబా నేను అమ్మాయిని ఫస్ట్ ఎంగేజ్మెంట్ చేసుకున్నా. ఎంగేజ్మెంట్ అంటే ఆ పెళ్ళి అయిపోయినట్టే బావా. మళ్ళీ ఒకవేళ నేను కానీ అమ్మాయిని వదిలేస్తే కానీ అమ్మాయి జీవితం నాశనం అవుతుంది. అమ్మాయికి తండ్రి లేడు బావా. ఇప్పుడు నేను కూడా ఇలా వదిలేస్తే అమ్మాయికి నేను అన్యాయం చేసిన వాడినే అవుతా కదా అని ఈ విధంగా నా దగ్గర మాట్లాడింది సార్. సో నేను ఏమనుకున్నాంటే, సరే మంచోడే కదా పిల్లగాడు, ఇంత నమ్ముతున్నాడు కదా, ఇంత ఇష్టపడుతున్నాడు పిల్లగాడు, సరే కానిలే అని మేము కూడా మేము అందరు వ్యతిరేకించిన వాళ్ళమే సార్. కాకపోతే అంటే పిల్లగాడు అనాథగా వెళ్ళి ఒంటరిగా ఎవరు కుటుంబ సభ్యులు లేకుండా పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక మా అమ్మ కానీ మా చిన్నమ్మోళ్ళు కానీ అందరు వెళ్ళి మా అత్తమామని ఒప్పించి పెళ్లి దాకా తీసుకెళ్ళిండ్రు. కానీ పెళ్లి అయినా నెల రోజులకే వాడిని ఇలా చంపుతారని అస్సలు అనుకోలేదు సార్. అది చాలా అన్యాయం సార్. అది పెళ్లి తర్వాత మీరు ఎప్పుడన్నా ఐశ్వర్యతో మాట్లాడారా? లేదు సార్, అంత ఎక్కువ మాట్లాడగానే ఏమ్మా బాగున్నావా అంటే బాగున్నామా నా ఇదే విధంగా మాట్లాడింది కానీ అంత డీప్గా ఎప్పుడు మాట్లాడింది లేదు. ఒకసారి మా షాప్ కూడా వచ్చిండ్రు, మా షటిల్ బ్యాట్లు క్రికెట్ బ్యాట్లు అవన్నీ తీసుకొచ్చుకున్నాను ఇంటికాడ జస్ట్ ఆడుకోవడానికి. సరే బాగానే ఉన్నారు కదా, హ్యాపీగానే ఉన్నారు కదా అని మేము ఈ విధంగా అనుకున్నాం సార్. సో ప్రస్తుతం సొసైటీలో ఎట్లా మారిపోయిందంటే, ఒకప్పుడు ఒక అమ్మాయిని ఓ ఇంటికి ఇస్తున్నామంటే ఆ అబ్బాయి ఎలాంటి వాడు, అబ్బాయి శాడిస్టా, తాగుబోతా, తిరుగుబోతా, సంపాదించే కెపాసిటీ ఉందా, అమ్మాయిని కష్టపెడతాడా అనేది ఈ రకంగా ఎంక్వైరీ చేసేవారు. కానీ ఇప్పుడున్నటువంటి తరుణంలో చూస్తే మొన్న హనీమూన్ ట్రాప్ తీసుకెళ్ళి చంపేసింది భర్తను మహిళ, మొన్న ఇంకో ప్రియుడి మోజులో పడి పిల్లల్ని చంపేసింది ఇంకో తల్లి. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రియుడి మోజులో పడే ఇక్కడ కూడా అదేవిధంగా భర్తను చంపేసింది. అంటే ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లా అయిపోయిందంటే అమ్మాయిని చేసుకునేటప్పుడే భయపడే పరిస్థితి ఎదురైంది. సో ఈ సిచ్యువేషన్కి మీరు ఏం చెప్తారు? ఒక పూర్తిగా యూత్ అంతా కూడా పెళ్లి చేసుకోవాలంటే కూడా ఇప్పుడు అమ్మాయిల కంటే ఎక్కువ అబ్బాయిలు భయపడేటటువంటి సిచ్యువేషన్ వస్తుంది. 100% సార్. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ చూసిన తర్వాత ఇంతకుముందు అంటే మనకు సోషల్ మీడియా ఉండేది కాదు. ఇప్పుడు న్యూస్ పేపర్ ఎవరో ఒక 100లో ఒక 50 మంది చదివే వాళ్ళు న్యూస్ పేపర్లు, కానీ ఇప్పుడు సోషల్ మీడియా ప్రతి ఒక్కరి చేతుల్లో ఉంది సార్. ప్రతి ఒక్కరు చూస్తుంటారు ప్రపంచం ఎట్టుపోతుంది, ఏ విధంగా జరుగుతుంది అందరూ చూస్తున్నారు సార్. కానీ ఇలాంటి అమ్మాయిలు దయచేసి చెప్తున్నా, మీరు ఒకరిని హత్య చేసి మీరు పారిపోవాలనేది అది ఇంపాసిబుల్. పోలీస్ వ్యవస్థ చాలా స్ట్రాంగ్గా ఉంది, చాలా గట్టిగా ఉంది. నువ్వు ఏ కన్నంలో దూరినా సరే, నువ్వు ఎక్కడ ఉన్నా సరే పట్టుకొచ్చి చట్టం ముందు నిలబడుతుంది. కానీ మీరు తప్పించుకునే ఛాన్సే లేదు. దయచేసి చెప్తున్నా, అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మీ మొగోళ్ళతో మంచిగా హ్యాపీగా ఉండి కాపురాలు చేసుకోండి. అంతేగాని ఇలాంటి రంగు మొగుళ్ళు కావాలనుకుని మీరు కానీ పోతే కానీ మీరు బ్రతికే సమస్యే లేదు. మీరు ఏదో ఒకరోజు గ్యారంటీ బయటపడతారు, మీరు తప్పించుకునే ఛాన్సే లేదు. మీరు 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 మీ మొగులతో ఉన్నంత వరకే మీకు విలువ ఉంటుంది. లేదు నాకు వాడే కావాలిపోతే కానీ వాడు కొన్ని రోజులు వాడుకుంటాడు, తర్వాత వదిలేస్తాడు. తర్వాత మీ పరిస్థితి ఏంటప్పుడు అది కూడా ఆలోచించాలి. ఒకవేళ అలాంటి ఇల్లీగల్ ఎఫైర్ ఉందంటే కానీ మొగుడిని వదిలేసి మీరు పోండి, అంతేగాని ఇలా చంపిపోకండి ప్లీజ్. చంపే హక్కు మీకు లేదు అసలుకి. అసలు ఇల్లీగల్ అఫైర్ అనేది చాలా పెద్ద తప్పు. అది ఇంకా చంపడం ఇంకా దానికన్నా దారుణం అది. కానీ ఇల్లీగల్ అఫైర్ పెట్టుకొని వీని దగ్గరికి వచ్చి వీని దగ్గర నటిస్తూ వీని చంపిపోవడం అది ఇంకా మాటల్లో వర్ణించినంత దారుణం అది. ఇక్కడ వీరంతా కూడా పూర్తిగా వీరి కుటుంబ సభ్యులంతా కూడా శోక సముద్రంలోనే ఉన్నారు. ఇప్పటికీ పూర్తిగా తేజ తమ మధ్యలో లేడు అనేటటువంటి వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. వారంతా ఇప్పుడు కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఎవరైతే తేజకు ఈ పరిస్థితి రావడానికి కారణమైనటువంటి ఐశ్వర్య కావచ్చు, సుజాత కావచ్చు, తిరుమలరావు కావచ్చు, వారికి సపోర్ట్ చేసిన సుఫారీ గ్యాంగ్ కావచ్చు, వారందరినీ కూడా దిశ కేసులో ఏ రకంగా ఎన్కౌంటర్ చేశారో అదే రకంగా ఎన్కౌంటర్ చేయాలి. అప్పుడే ఈ సొసైటీలో ఇలాంటి వారికి భయం ఉంటుందనేది డిమాండ్ చేస్తున్నారు. ఒకసారి తేజ తండ్రి కూడా ఉన్నాడు, అతనితో కూడా మాట్లాడదాం. పెద్ద ఆయన చెప్పండి, ఏంటి అసలు తేజ చివరిసారిగా మీతో ఎప్పుడు మాట్లాడాడు?
అయితే మంగళవారం రోజే మాట్లాడిండు సార్. లాస్ట్ నా దగ్గరనే మాట్లాడిండు. డాడీ నేను పోయి వస్తానని అన్నాడు. వాళ్ళ అమ్మ లేదు సార్. వాళ్ళ అమ్మ బాత్రూమ్ పోయిండే. ఇంకా ఎవరు లేరు, మా చెల్లెలు లేరు, ఎవరు లేరు. తర్వాత మాట్లాడిన తర్వాత ఏం నాయనా మళ్ళా నాస్టా చేయకుండా పోతాడు అంటే, నీకు టిఫిన్ తీసుకొచ్చేసి ఆడ టేబుల్ మీద పెట్టినా నువ్వు టిఫిన్ చేసేసి నైనా నీవు తర్వాత అమ్మ వచ్చినాక అమ్మ నువ్వు కలిసి టిఫిన్ చేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు సార్. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 2 గంటలకు ఫోన్ చేసినాడు. ఎవరికి? పెన్లంకి. 2 గంటలకి. నేను 2 గంటలకి నేను ఇంటికి వస్తున్నా, పప్పు అన్నం చేసి పెట్టు. పప్పు అంటే చాలా ఇష్టం సార్ వానికి, నా కొడుకు. అయితే పప్పు అన్నం చేసి రెడీగా పెట్టింది. పెడితే పప్పు అన్నం గాలిలో పోయా, వాడు గాలిలో పోయా సార్. ఎక్కుతేనే కారు ఎక్కితేనే వాడు చంపేసినాడు సార్. ఇది చూస్తున్నాం, వారి తండ్రి కూడా పూర్తిగా బాధలో ఉన్నాడు, చాలా బాధలో ఉన్నారు. తల్లిదండ్రులు కావచ్చు, కుటుంబ సభ్యులంతా కూడా. ఎందుకంటే చేతికొచ్చిన కొడుకు పైన ప్రతి ఒక్కరు కూడా ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. సో అంత ఆశలు అన్నీ, తమ జీవితం అంతా కూడా ఇప్పుడిప్పుడే ఒక దారిలో ఉంటుంది, పూర్తిగా సెట్ అవుతుంది, అంతా కూడా ఆనందంగా ఉంటున్నాం అనేటటువంటి సందర్భంలో ఇలాంటి సిచ్యువేషన్ రావడంపై అయితే కుటుంబ సభ్యులంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా బాధపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కొంతమంది తేజ చిన్ననాటి స్నేహితులు కూడా ఉన్నారు. తేజ అంటే మీరు ఎన్నేళ్ల నుంచి పరిచయం తేజతో? మీకు నాకు ఈ తేజతోటి 15 ఇయర్స్ నుంచి పరిచయం ఉందండి. ఎట్లా ఉండేది అంటే 15 ఇయర్స్ నుంచి కూడా మీతో కావచ్చు, మిగతా ఫ్రెండ్స్తో ఎలా ఉండేవాడు? కొంతమంది ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారు. ఇప్పుడు తేజ వ్యక్తిత్వాన్ని చూసుకున్నట్టయితే తను ఒక అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత వేరే ఒక అబ్బాయితో వెళ్ళిపోయిందన్నా కూడా ఆ అమ్మాయి జీవితం నాశనం కావద్దు అనేటటువంటి ఒకే ఒక ఉద్దేశంతో మళ్ళీ అమ్మాయికి లైఫ్ ఇద్దామని పెళ్లి చేసుకున్నాడని వారి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. నిజంగానే అలాంటి మెంటాలిటీనా? అదే ఉద్దేశంతోనే అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకున్నాడా? ఇది మాత్రం నిజమే అండి. ఫస్ట్ నుంచి కానీ తేజ అనే క్యారెక్టరు చాలా మంచిదండి. ఎవరికి కూడా అన్యాయం చేసే క్యారెక్టర్ కాదు. అందరితోటి క్లోజ్గా ఉండేవాడు, అందరితో నవ్విస్తుండేవాడు. కానీ ఈ విషయం చాలా విషాదం అండి. చాలా తట్టుకోలేకపోతున్నాం మేమైతే. కానీ ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాం. కానీ నాకు చాలా క్లోజ్ అండి తేజ అయితే. కానీ ఇంతటి దారుణానికి ఇట్లా కారణం అర్థమైతే లేదండి అసలుకి. ఎందుకు చంపాల్సి వచ్చింది అసలుకి? వాడికి అడిగినా కూడా అరే ఏందిరా ప్రాబ్లం ఏముంది చెప్పు అన్నా కూడా అసలు వాడు చెప్పేది కాదు. పెళ్ళైన కాంచి కాల్ చెత్తలేడండి. వాన్ బర్త్డే నా పెళ్లి రోజు ఒకటే రోజే జరిగింది. ఈవెన్గా నా పెళ్లి రోజు కూడా అతను చాలా ఇది చేశాడు. కానీ ఆ రోజు కాల్ చేసినా కూడా లిఫ్ట్ చేయలేదు. వానికి సరేలే కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, ఏదో పరిస్థితి ఉంది అనుకున్నా. కానీ సరే హ్యాపీ బర్త్డే తేజ అంటే లాస్ట్ నాకు థ్యాంక్ యూ అని నెక్స్ట్ రోజు మార్నింగ్ పెట్టాడండి నాకు. అదే లాస్ట్. వాడిని చూడడం కూడా పెళ్లి రోజు మాత్రమే ఇక్కడ చూసిన ఇంట్లో. ఆ రోజు రాత్రి చాలా మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. తర్వాత ఇంకా సరేలే 1 మంత్ తర్వాత వాడిని కలుద్దాము, పెళ్లి కోసం చాలా తనలాడినాడు కదా, అంతవరకు ఎందుకు లేవని డిస్టర్బ్ చేయడం అని వదిలేసాం. కానీ ఈ విధంగా జరుగుతుందని అసలు కళ్ళ కూడా ఊచలేదండి. మేమంతా డ్యాన్స్ ద్వారా ఇంకా వేరే బయట యాక్టివిటీస్ ఏమన్నా కూడా బాగా చేసేవాళ్ళము. ఫ్రెండ్స్ వన్ స్టూడెంట్స్ కూడా చాలా మంది సపోర్ట్ ఉన్నారండి. ఏ విధంగా సపోర్ట్ అంటే చాలా సపోర్ట్. ఇంట్లో వాళ్ళు కూడా ఫ్యామిలీ ఫ్రెండ్సే మాకి. ఏ కార్యం జరిగినా ఏది జరిగినా కూడా మేమంతా కలిసే ఉండేవాళ్ళం. కానీ ఇంత పరిస్థితి మాత్రం కళ్ళు ఊహించలేకపోతున్నామండి. అంటే ఎవరైనా కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోలేని కొన్ని విషయాలని ఫ్రెండ్స్తో చెప్పుకుంటారు. సో ఇప్పుడు తేజ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత, అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత తేజ ఏం ఫీల్ అయ్యాడు, ఏం చెప్పుకున్నాడు? అంటే అప్పటికే అమ్మాయిపై ఇష్టం పెంచుకున్నాడా, లేకపోతే ఎంగేజ్మెంట్ సమయం వరకు తనపై అంత ఇష్టం లేదా? ఆ అమ్మాయి ఎప్పుడైతే ఒక వ్యక్తితో వెళ్ళి తిరిగి వచ్చిందో ఆ తర్వాత ఇతన్ని ఏమైనా అబ్బాయి పెట్టిందా, ఆమె వలలో వేసుకుందా, ఏం జరిగింది అసలు? తేజ ఏమైనా చెప్పాడా మీకు? యాక్చువల్ తేజ ఎంగేజ్కి ముందర సర్చింగ్లో ఉండే, పెళ్లి చేసుకోవాలి అంటే ఫ్యామిలీ ఇప్పటికే లేట్ అయింది కదా, వాళ్ళ ఫాదర్ కూడా కొంచెం ఇదే ప్రాణాలు హెల్త్ బాగాలేదు కదా, ఇంటికి కూడా తోడుంటుంది కదా అన్నట్లు సెర్చ్ చేశారండి. వాళ్ళు కూడా సెర్చ్ చేశారు, మంచి మంచి సంబంధాలు వచ్చాయి. అదే టైంలోనే గద్వాల్కి దగ్గరలో జంచేడ్ అనే గ్రామం ఉంటుంది. వాళ్ళు బాగా తెలుసు అనమాట, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కానీ ఇది కానీ.
వాళ్ళు కొంచెం మంచిగా ఉన్నారు, సపోర్టింగ్ కూడా బాగుంటుంది అన్నట్లు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు ఒక అమ్మాయిని చూపించారు. ఏంది అంటే అమ్మాయిని ఎప్పుడో అడిగారనమాట తేజని, ఇట్లా ఉంది అమ్మాయి పెళ్లి చేసుకుంటావా లేదా అంటే, లేదు నాకు ఇంకా టైం ఉంది, నేను సెట్ కావాలి అన్నట్లు చెప్పాడు. కొంచెం సెట్ అయిన తర్వాత మళ్ళీ ప్రపోజల్ వచ్చింది, ఒప్పుకున్నారు. వాళ్ళు ఇంటికి కూడా వచ్చినారు, అప్పుడు కూడా అంతా ఒప్పుకున్నారు అనమాట. ఏమంటే బ్యాక్గ్రౌండ్ అయితే వాళ్ళ అమ్మాయికి వాళ్ళ అమ్మ ఒక్కటే ఉంటుంది, అన్న ఉంటారు. ఈ అమ్మాయి బీద కుటుంబరాలు కదా, సరే ఏదైనా అన్ని లక్షలు ఇచ్చినా ఎన్ని చేసినా ఒకరికి లైఫ్ ఇద్దామన్నట్లే మూవ్ అయినాడండి. మూవ్ అయినాడు. అమ్మాయి కూడా మంచిగానే, సరే అప్పటి వరకు ఏం కాకుండా ఎంగేజ్ అయిన తర్వాత నుంచి ఇద్దరు బాగానే మాట్లాడుకున్నారు. రోజుకు 2-3 సార్లు అన్నా 4-5 సార్లు అన్నా మాట్లాడుకునేవాళ్ళు. సడన్గా పెళ్లికి 2 రోజుల ముందర వెళ్ళిపోయింది. అదే మిస్టరీగా మారిపోయింది. లేదురా ఇది ఏదో జరుగుతుంది, వద్దు, ఇప్పుడైతే నువ్వు చేసుకున్నా కూడా అది బ్యాడ్ నేమ్ అయితే వస్తుంది. ఎక్కడ వెళ్ళినా కూడా నీ కుటుంబంలో సర్వైవ్ కాలేవు, ఏ కార్యం కూడా మీ ఇద్దరు వెళ్ళలేరు. సో వద్దు, ఇప్పటికే ఇడ్స్ పెట్టుకొని ఏదో మంచి సంబంధాలు వస్తున్నాయి, వచ్చాయి కూడా, అది చూపించారు కూడా, వీళ్ళు పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారు. అరే సరే వచ్చింది ఇప్పుడు చేసుకో, 1 మంత్ అదే టైంకే ఏదో ఒక అమ్మాయి వస్తుంది చేసుకో అన్నట్టే కూడా వినలేదండి వాడు అసలు. ఆ టైంలోనే మొత్తం ఆ అమ్మాయి ఇది అయిపోయింది, మొత్తం ట్రాప్ చేసుకుంది. కాల్ రికార్డ్స్ కూడా వినిపించేవాడు, లేదు బుజ్జి, ఇట్లా బుజ్జి, అట్లా బుజ్జి, ఎంత నైస్గా మాట్లాడిందంటే అండి, చాలా అసలు ఏ అబ్బాయి అన్నా లొంగిపోతాడు, ఆ విధంగా మాట్లాడింది అమ్మాయి. సరే అరే ఇంత మంచి అమ్మాయి కూడా వచ్చింది కదా, మేము కూడా నమ్మాం. అరే అయిపోయింది, ఏదో ప్రెజర్ వల్ల వెళ్ళిపోయింది, కట్నం ఇవ్వలేకనో ఏదో ఒక కార్యం ఏదో అయితే ఉండొచ్చు, సరే మళ్ళీ వస్తుంది కదా అన్నా కూడా వాళ్ళు ఇంట్లో కూడా ఒప్పుకోలేదు, వద్దురా అన్నారు. టిల్ ద లాస్ట్ డేజ్ కూడా ఇక్కడ లేదు నేను చేసుకుంటాను, లేకుంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని గట్టిగా అడగడంతో వాళ్ళు కూడా ఒప్పుకోవాల్సి వచ్చింది. ఆ రోజు మార్నింగ్ కూడా పెళ్ళికి రాకూడదు అనుకున్నారు, కాకపోతే ఎవరో సొంత కొడుకు, నా తల్లి నా కొడుకు అన్నట్లు వీళ్ళిద్దరు వచ్చారు. ఏది ఇష్టం లేకుండా వచ్చారు, పెళ్ళి అయితే అయిపోయింది. కానీ ఆ రోజు నుంచి మాత్రం ఎవరు కాంటాక్ట్లో లేడు. ఎంతమంది కాల్ చేసినా ఇది చేసినా కూడా ఏదో ఒకటి సాకు చెప్తున్నాడు, కానీ అసలు కరెక్ట్ రీజన్ అయితే చెప్పట్లేదు. ఇక్కడ పెళ్ళైన తర్వాత ఇక్కడ ఉన్నాడు. నెక్స్ట్ ఒక 3 days 4 days తర్వాత కర్నూలుకి ఏమో వెళ్ళారంట. అప్పుడు నేను కాల్ చేసిన తర్వాత మామూలుగానే మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత లేదురా ఇంటి దగ్గర కాలద్దారు ఎవరో పలగొట్టారు, అదేదో అర్థం కావట్లేదురా అన్నాడు. లేదురా పక్కన పెట్రోల్ బంక్ ఉంది వాళ్ళ ఇంటి పక్కనే, సీసీ క్యామ్ తీసుకొని చూడండి ఒకసారి సెర్చ్ చేయాలంటే, లేదు ఏదో గొడవ అయితే జరిగిందంట. అంటే ఇప్పుడు ఓకేనారా ఏందిరా అంటే, లేదురా నాకైతే ఓకే, నాకేం ప్రాబ్లం లేదు, అమ్మాయి మంచిగానే చూసుకుంటుంది అని చెప్పాడు. కానీ ఈ వల్ల చూస్తే ఏదో ప్లాన్గా మర్డర్ చేసినట్టునే ఉంది సార్. చాలా ఘోరంగా జరిగింది ఇది, అసలు ఏం అర్థం కావట్లేదు మాకు ఇంతవరకు కూడా. అసలుకి ఆ విషయం ఎందుకు ఇట్లా చేసినారో ఏం కథను, వెళ్ళిపోయేది ఉంటే వెళ్ళిపోవచ్చు కదా సార్. పెళ్ళైనా కూడా వెళ్ళిపోతే కూడా ఎవరు ఏం పట్టించుకోరు. 2 రోజులు సరేరా ఇట్లా నా జీవితం ఇంతే అనుకుంటాడు, తర్వాత సర్వైవ్ కావచ్చు, మళ్ళీ కూడా పెళ్లి చేసుకోవచ్చు. కానీ చంపేంత వరకు ఎందుకు, అదే అర్థం కావట్లేదు సార్. మీరు చెప్పండి, మీకు తేజ ఎన్నేళ్ళుగా పరిచయం, ఎలా ఉండేవాడు మీతో కావచ్చు మీ ఫ్రెండ్స్తో? నాకు తేజ 15 ఏళ్ళకి వెళ్ళి పరిచయం. నేను ఇంటర్కి వెళ్ళి క్లాస్మేట్ తేజతోటి. అందులో ఇంకా మేము పక్కనే ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకోవడం కూడా జరిగింది. సో అన్ని రకాలుగా మేము మాట్లాడుకునే వాళ్ళము, అన్ని రకాలుగా మంచిగా ఉండేవాడు. ఎవరిని ఒక మాట అనేవాడు కాదు, చాలా మంచి వ్యక్తి. కానీ ఆ వ్యక్తికి ఇలా జరగడం చాలా దారుణము. దీనికి ఎటువంటి వీళ్ళు ఎవరెవరైతే కారణాలు ఉన్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలా. కానీ ఒకటి ఏమంటే తేజ ఏదన్నా ఉంటే కూడా చెప్పుకునేవాడు, ఫలానాది ఉంది నాకు ఇట్లా, అరే ఈ సో అని చెప్పేటోడు. దాని తర్వాత కూడా ఈ క్యాన్సిల్ అయిన తర్వాత కూడా వచ్చి చెప్పిండు, పర్సనల్గా ఇట్లా కలిసి చెప్పిండు, లేదరా ఆ పాప నాకు మంచిదే అని చెప్పి రోజు కాల్ చేస్తుంది, కానీ కొద్దిగా మా ఇంట్లో కూడా ఇబ్బంది అవుతుందంటే ఆలోచన చెయ్యి, ఎందుకు చెప్తున్నారు ఫ్యామిలీస్ కూడా ఎందుకు చెప్తున్నారు, ఆలోచన చెయ్యి, వద్దంటున్నారు కదా, కొద్దిగా వెయిట్ చెయ్యి, కానీ అనవసరంగా నువ్వు ఇబ్బంది పడతాయేమో చూడు అని చెప్పి కూడా చెప్పినాము. లేదు ఖచ్చితంగా చేసుకున్నాలని చెప్పి అది అతను అనుకున్నాడు. అతనికి ఎవరు మూవ్ చేసినారో తెలియదు, ఇంకా దానివల్ల వాడు ఇదిగా ఇవ్వడం జరిగింది. సరే ఫ్రెండ్స్తో కానీ ఎవరితో ఇంట్లో వాళ్ళతో కానీ, ఇంట్లో వాళ్ళు చెప్పిన తర్వాత కూడా ఇన్నింటే బాగుండేవాడు, ఈరోజు మన మధ్యలో ఉండేవాడు. ఇది చాలా బాధాకరమైనది, దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం మేము. కానీ దీనికి శిక్ష అనేది ఖచ్చితంగా వేయాలి, చాలా ఈజీగా కాకుండా ఖచ్చితంగా దీంట్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళందరినీ ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి కోరుకుంటున్నాం. పెళ్లి తర్వాత ఎప్పుడైనా మీతో మాట్లాడాడా, అంటే దాంపత్య జీవితం ఎలా ఉంది, తన భార్య తనతో ఏ రకంగా ఉంటుంది, అటువంటి విషయాలు ఏమైనా షేర్ చేసుకున్నారా? అటువంటి విషయాలు అయితే షేర్ చేసుకోలేదు, బాగానే ఉందన్నాడు. ఎందుకంటే మేము పక్కనే కదా కలిసే వాళ్ళం. జస్ట్ అందులో ఏమైందంటే పెళ్లి తర్వాతకి కంప్లీట్గా ఇంట్లో కూడా లేకుండా పోయిండు. అసలు అంటే
ఇంట్లో చాలా తక్కువ. ఇంకా బయటనే తిరుగుతున్నారు కాబట్టి నేను కూడా పెద్ద పట్టించుకోలేదు. ఎందుకంటే కొత్తగా పెళ్ళయింది, ఇంకా ఎందుకు మనం కూడా జస్ట్ కనిపిస్తాడు హాయ్ అంటే హాయ్ అంతే, జస్ట్ ఆడి వరకే ఉండేవాళ్ళము. దాంపత్య జీవితం గురించి అయితే అడగలేదు. ఒకవేళ అడిగింటే కూడా ఏం చెప్పేవాడో తెలియదు, కానీ మేమైతే అడగలేదు దాని గురించి అయితే. సో తేజ వాళ్ళ బ్రదర్ కూడా మనతో పాటు ఉన్నారు. బ్రదర్ చెప్పండి, తేజ చివరిసారిగా మీతో ఎప్పుడు మాట్లాడాడు, ఏం మాట్లాడాడు? ఇంట్లో భార్యాభర్తల మధ్యలో ఏమన్నా తన భార్య మీద తనకు అనుమానం లాంటిది కానీ ఇంకేదన్నా ఇబ్బందుల గురించి మీతో ఏమన్నా డిస్కస్ చేశాడు? నా తమ్ముడు నాతో మాట్లాడి 2 months అవుతుందండి. లాస్ట్ అతను పెళ్లి చేసుకున్న ముందు రోజు నైట్ మాట్లాడిండు. అయితే ఆ రోజు కూడా మేమిద్దరం గొడవ పడ్డాం, పెళ్ళి వద్దు వద్దు అని చెప్పి. ఆయన కూడా మా తమ్ముడు వినలేదు, నాకు ఆ పిల్లనే కావాలి, నాకు చేసుకుంటా అమ్మాయిని చేసుకుంటా లేకుంటే నేను చచ్చిపోతా అని చెప్పి మా తమ్ముడు మాట్లాడిండు. అయితే నేను అప్పటికీ అపోజ్ చేస్తూనే ఉన్నాను, వద్దు మ్యారేజ్ వద్దు, ఫ్యామిలీ బ్యాడ్, ఒక్కసారిగా మ్యారేజ్ చేసుకుంటే జీవితాంతం నువ్వు తర్వాత ఏమి చేయలేవు, తిరిగి రాదు, నేనైతే ఒప్పుకోను, అసలు నువ్వు ఇంటికి తీసుకొస్తుంటే కూడా నేను ఒప్పుకోను. అంటే నేను బయటైనా బతుకుతా, ఇంటికి మాత్రం రాను అని చెప్పి అలాగే మా తమ్ముడు మాట్లాడి ఆ రోజు ఇంకా మేమిద్దరం లాస్ట్. ఇంకా మా తమ్ముడు నెక్స్ట్ డే మ్యారేజ్ చేసుకుని ఇంటికి వచ్చిన రోజు మధ్యాహ్నమే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా. వాళ్ళు ఇంక ఇంటికి వస్తున్నారు, ఇంకా తర్వాత వాళ్ళు ఇంటికి వచ్చిండ్రు. ఇంకా అప్పటి నుంచి నేను బయట రూమ్ తీసుకొని ఉంటున్నా. మా తమ్ముడు అయితే నాకు ఇట్లా డౌట్ ఉంది అటువంటిదని నాకు ఇంతవరకు అయితే కాల్ చేసి అయితే ఏం చెప్పలేదు. సో ఎట్లా ఉంటుంది అంటే పెళ్ళి, మీ తమ్ముడు మీకు ఇష్టం లేని పెళ్ళి, ఈ అమ్మాయి క్యారెక్టర్లెస్ అమ్మాయి కాబట్టి ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దు అనేటటువంటి కారణంతో మీరు మాటలు నాకు ముందే నేను మ్యాచ్ క్యాన్సిల్ చేసినప్పుడే నేను అమ్మాయి గురించి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేసిన. అక్కడ ఉన్న లోకల్ కానిస్టేబుల్ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని ఎంక్వైరీ చేయడం, ఆ ఫ్యామిలీ నుంచి ఎట్లా మీరు ఎట్లా చూసుకున్న సంబంధం కలుపుకున్నారు, పలానా గల్లీలో తెలిసిన వాళ్ళని ఇట్లా అడగడం వల్ల ఆ ఫ్యామిలీ కొంచెం తేడా ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ నుంచి మీరు ఎట్లా చేసుకుంటున్నారు, కొంచెం వాళ్ళకి ఇట్లా బ్యాంక్ మనీ తోటి సంబంధాలు ఉన్నాయి అంటే ఇవి జస్ట్ రూమర్స్ కదా, మనము ఇవి కన్ఫర్మేషన్ వితౌట్ కన్ఫర్మేషన్ లేకుండా మనం ఏది మాట్లాడకూడదు, ఒక అమ్మాయి మీద నింద వేసినట్టు ఉంటుంది అని చెప్పి నేను జస్ట్ మనసులో పెట్టుకున్నాను అంతే. అయితే తర్వాత మా తమ్ముడు చేసుకుంటా అమ్మాయినా చేసుకుంటా లేకుంటే అంటే మ్యాచ్ క్యాన్సిల్ అయిన తర్వాత పెళ్లి పెటాకులు అయిన తర్వాత ఒక అగ్రిమెంట్ రాసుకున్నాము, అంతా అయిపోయిందిలే, ఇప్పుడు వాటి గురించి మాట్లాడి కూడా మనకు లాభం లేదు, ఒక అమ్మాయిని బ్యాడ్ చేయడం తప్ప అనుకొని నేను సైలెంట్గానే ఉన్నా. తర్వాత మా తమ్ముడు మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి మాట్లాడుకోవడము, తర్వాత ఇవన్నీ తర్వాత అప్పుడు చెప్పి చూసిన తర్వాత అమ్మాయి మాట్లాడిన ఆడే క్లబ్స్ తింటుంటే నాకు చిర్రెత్తిపోయేది, బాగా కోపం వచ్చేది, బాగా ఎంత గుడ్డిగా నమ్మిస్తుంది, అన్నీ చేసి వీళ్ళు ఇట్లనే ఉంటారు. ఆయన కూడా చెప్పిన ఏదైతే నేను ఎక్కువ ఆకర్షిస్తుందో అది మంచిది కాదురా, వదిలేయరా అని చెప్తే కూడా మా తమ్ముడు ఏం లేదు, వినక ఇప్పుడు మ్యారేజ్ చేసుకొని ఇప్పుడు అట్లా మిగిలిపోయాడు. ఎట్లా ఉంటుంది అంటే పెళ్లికి ముందు ఎట్లా ఉంటుంది, పెళ్లి సమయంలో ఈ గొడవలు వచ్చినాయి కాబట్టి మాటలు బంద్ అయినాయి, అంతకుముందు మీ ఇద్దరు రిలేషన్ ఎట్లా? మేము అన్నతమ్ముడు ఎప్పుడు ఆస్తి కోసం కానీ దీనిల కోసం కానీ ఎప్పుడు గొడవ పడింది లేదు. కాకపోతే చిన్నగా అలిగేటోళ్ళం అనమాట, అరే టిఫిన్ తెప్పరా, అరే వాటర్ అండ పడిపో, ఇట్లా మేము ఇద్దరము చిన్న దానికి ఒక అలిగేటం. కానీ ఏ రోజు మేము ఒకరికి ఆపద అంటే మేము యువతల వాళ్ళని ఖచ్చితంగా రియాక్ట్ అవుతుంటుంది. తర్వాత మా డాడీకి యాక్సిడెంట్ అయినప్పుడు కూడా మా తమ్ముడు చాలా కష్టపడిండండి. నేను పడ్డదానికంటే ఆయన పడ్డ కష్టం ఎక్కువ, ఎందుకంటే మా తమ్ముడే ఎక్కువ వింటున్నాడు, మా డాడీని చూసుకున్నాడు. నేను ఎక్కడైనా వర్కులు అని చెప్పి బయటనే ఎక్కువ ఉంటుంటే ఆయన మా తమ్ముడు ఇంటికి సపోర్ట్గా తోడుకుంటుండే, మొత్తం మా తమ్ముడే చూసుకునేవాడు. ఈ ఇల్లు కట్టినప్పటి నుంచి మా తమ్ముడే ఎక్కువ ఇన్వాల్వ్ ఉన్నాడు, నేను ఎక్కువ బయట ఉండేవాడిని. ఇప్పుడు ఎలాంటి శిక్ష వేస్తే బాగుంటుంది, ఎందుకంటే పూర్తిగా తను వద్దు అనుకొని మీ కుటుంబం అంతా కూడా ఒక అడుగు వెనక్కేసి ఆ సంబంధానికి దూరం అయినప్పటికీ కూడా మళ్ళీ తనని ట్రాప్లో వేసి పెళ్లి చేసుకొని అంతటితో ఆగిపోకుండా మళ్ళీ తన మర్డర్కి ప్లాన్ గీసి తీసుకెళ్లి సుపారీ గ్యాంగ్తో చంపించినటువంటి ఐశ్వర్యకు కావచ్చు, సుజాతకు, అదేవిధంగా బ్యాంక్ మేనేజర్ తిరుమలరావుకు ఎలాంటి శిక్ష వేస్తారు? ఇప్పుడు నా ఆస్తి మొత్తం అమ్మి వాళ్ళకి ఇస్తా, మా తమ్ముడిని తిరిగి తీసుకొస్తారా? తీసుకురాలేరు. అటువంటి వాళ్ళకి మా తమ్మునికి ఎటువంటి శిక్ష వేసిండ్రో వాళ్ళకి అంతకంటే దారుణంగా శిక్ష పడాలి. వాళ్ళకి ఉరి శిక్ష అయితేనే కరెక్ట్ అని నేను అనుకుంటున్నా, అది కూడా ఎంత వీలైతే అంత. ఎందుకంటే మా తమ్ముడు ఏం చేసిండు, మీకు అసలు ఏమైనా చేసిండా? మీ ఇంటికి వచ్చిండు, మీ ఇంటికి వచ్చినా కూడా మీతో మంచిగా నవ్వుతూ మాట్లాడిండు, మీ మధ్యన కలిసి తిరిగిండు. అట్టంటోనే మీరు పొట్టలో పెట్టుకోవాలని మీకు ఎట్లా అనిపించింది అసలు? మా ఇంటికి వచ్చి కూడా మీరు
లోపల కూర్చొని రూమ్లలో కూర్చొని అయినా సరే మేము ఏమనుకుంటుంటే మా తమ్ముని భార్య కదా అని చెప్పి కూడా ఆయన రెస్పెక్ట్ మిస్ అయినప్పటి నుంచి కూడా మేము రెస్పెక్ట్ ఇస్తుంటాము. ఒక మాట కూడా మా అమ్మాయిని అనింది లేదు, చేసింది లేదు. కాకపోతే ఇంత దారుణానికి తగ్గించింది. ఇటువంటి వాళ్ళని అసలు బతకనియద్దు. బతకనిస్తే ఇంకా ఎన్ని జీవితాలను నాశనం చేస్తారో వీళ్ళు. ఇంకా ఎంతమందిని ట్రాప్ చేసిండ్రో ఏమేమి చేసిండ్రో తెలియదు. అసలు ఎంతమంది బలైనరో కూడా తెలియదు. వాళ్ళ అన్నని చంపినన్నారు. అది కూడా డౌటే. వాళ్ళ అన్న కూడా సడన్గా మంచిగా ఉన్న వ్యక్తి ఎట్లా చనిపోతాడు? ఇవన్నీ నిజంగానే నాకు డౌట్ కొడుతున్నాయి. వీళ్ళని అయితే కఠినంగా శిక్షించాలి. అయినా సుపారీ తీసుకొని హత్య చేసిందన్నారు. వాళ్ళకైనా చేతులు ఎలా వచ్చి అంత ఘోరంగా ఎట్లా నరకు చంపాలనిపించింది మా తమ్ముడిని. మీకేం అన్న తమ్ముళ్ళు లేరా? మీకు ఫ్యామిలీలో మీ అమ్మనైనా లేరా? వేరే వాళ్ళు సుపారీ తీసుకొని మీ ఫ్యామిలీని హత్య చేస్తాం. మీకు ఆ బాధ ఎట్లుంటుంది తెలుసా? కడుపు కోసి లోపల నుంచి పేగులు తీసి గొంతు కోసి ఏం తప్పు చేసింది మా తమ్ముడు? అరే మీరు సుపారీ తీసుకున్న పైసలు అదే ఫోన్ చేసి అడిగితే మేము ఇచ్చేవాళ్ళం కదరా. మా తమ్ముడు మాకు ఉంటుండే కదరా. ఇప్పుడు మా ఫ్యామిలీకి అంటుంటుండే కదరా. ఇప్పుడు నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే నేను ఎవరికి చెప్పుకోవాలరా? మా అమ్మ నాయన మెత్తగైపోయినారు. వాళ్ళ తర్వాత నా జీవితం ఏందిరా? నాతో అసలు మేము ఏ విధంగా లీడ్ చేయాలరా లైఫ్? జీవితాంతం మా తమ్ముడు అనేది మాకు గుర్తుగానే ఉంటారు. మీరేందిరా పైసలు తీసుకుంటారు, పోతారు, చంపుతారు, పోతారు. తర్వాత బాధపడేది అయితే మేమే కదరా. సో ఇది ఆ కుటుంబం అంతా కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ చూస్తున్నాం. ఎందుకంటే ఒక ప్రాణాన్ని తీయాలని సుపారీ తీసుకున్నారు. ఆ సుపారీ డబ్బులు ఏదో మమ్మల్ని అడిగినా మేము ఇచ్చేవాళ్ళం అని అంటే వారి ఆవేదన ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక నిండు ప్రాణం ఈరోజు వాళ్ళ మధ్యలో లేదంటే ఆ ప్రాణం లేని లోటును ఎవ్వరూ తీర్చలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. పూర్తిగా ఆ అమ్మాయి వద్దు, ఆ సంబంధం వద్దు అన్న తర్వాత కూడా అమ్మాయికి లైఫ్ ఇస్తా అనేటటువంటి కారణం చేతనే మళ్ళీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటూ కూడా ముందుకెళ్ళినటువంటి అంత మంచి వ్యక్తిని ఎలా చంపారు, ఎలా చేతులు వచ్చాయంటూ కూడా ఆ కుటుంబం అంతా కూడా ఆవేదనతో ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి వారికి ఎవరైతే ఐశ్వర్య కావచ్చు, సుజాత కావచ్చు, తిరుమల రావు కావచ్చు, సుపారీ తీసుకున్నటువంటి దుండగులు కావచ్చు, వీరందరికీ కూడా ఖచ్చితంగా కఠిన శిక్ష వేయాలి. ఉరి శిక్ష లేకపోతే ఎన్కౌంటర్ చేయాలి. అలా చేస్తేనే మళ్ళీ ఇంకొక వ్యక్తి ఈ రకమైనటువంటి తప్పు చేయకుండా ఉంటాడు. నా కుటుంబానికి వచ్చినటువంటి బాధ మరొక కుటుంబానికి రావద్దు, మరొక వ్యక్తి కూడా ఈ రకంగా చనిపోవద్దంటే ఖచ్చితంగా ఈ వ్యక్తులను కఠినంగా శిక్షించాలంటూ కూడా పూర్తిగా తేజేశ్వర్ కుటుంబ సభ్యులంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ మర్డర్ కేసుకి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్లో ఆద్యంతము మాకు సహకరించినటువంటి గద్వాల్ జిల్లా మీడియా మిత్రులకి, అదేవిధంగా ఎంతో సున్నితమైన సంక్లిష్టమైన కేసుని మీ అందరికీ తెలుసు, తెలంగాణ పోలీసింగ్కి దేశం మొత్తం మీద కూడా చాలా పేరుంది. ఆ పేరుని ఏమాత్రం ఒమ్ము చేయకుండా ఈ కేసుని సంచలనాత్మక టైంలో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి అందరి నిందితులను అరెస్ట్ చేసినటువంటి గద్వాల్ జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రతి ఒక్కరిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. కేసు పూర్వపరాల్లోకి వెళ్తే మనకి మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి నవ యువ జంట మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసుని దేశ ప్రజలు మర్చిపోకముందే, అదేవిధంగా పెళ్ళైన నెల రోజుల్లోపే ప్రియుడితో కలిసి భర్తను అంతం చేయటం జరిగింది. ఈ తేజేశ్వర్ మర్డర్ కేసుకి సంబంధించి ఏమేం ప్రత్యేకతలు ఉన్నాయంటే, ఈ మర్డర్ కేసులో ఎంగేజ్మెంట్ అయిన కాడి నుంచి కూడా ఇతన్ని తేజేశ్వర్ని చంపటానికి ఐశ్వర్య అతని ప్రియుడు మనకి తిరుమల కూడా ఫస్ట్ నుంచి కూడా మనకు ప్లాన్ చేసుకోవటం జరిగింది. దీంట్లో ఎక్యూజ్డ్ యొక్క డిసీజ్డ్ యొక్క మూమెంట్స్ తెలుసుకోవటం కోసం ఎప్పటికప్పుడు జీపీఎస్ ట్రాకర్ను వాడటం జరిగింది. అదేవిధంగా సుపారీ గ్యాంగ్ని ఒకదాన్ని ఎంగేజ్ చేసుకొని ఆ గ్యాంగ్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా డిసీజ్డ్తో ఒక ఫ్రెండ్షిప్ని డెవలప్ చేసుకొని నమ్మించి తీసుకెళ్ళి మర్డర్ చేయడం జరిగింది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే మనకి 18వ తారీఖు డిసీజ్డ్కి సంబంధించినటువంటి బ్రదర్ మన పోలీస్ స్టేషన్కి వచ్చి తన తమ్ముడు మిస్ అయినట్టుగా మనకు కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఆ కంప్లైంట్ని బేస్ చేసుకొని మనం మ్యాన్ మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేశాము. సో అతనికి సంబంధించినటువంటి బైక్ ఎక్కడ పార్క్ అయి ఉంది, అదేవిధంగా అక్కడి నుంచి ఒక 3 పర్సన్స్ వచ్చి అతను ఒక వెహికల్లో ఎక్కించుకెళ్ళినట్లు మనకి సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా కనపడింది. దాన్ని బేస్ చేసుకొని మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఎవరు అన్నోన్ పర్సన్స్ కాదు, చాలా ఫ్రెండ్లీగా చాలా మాట్లాడుకుంటూ స్నేహపూర్వకంగా మాట్లాడుకుంటూ వెహికల్లో బోర్డ్ అయినట్టు కనపడింది. సో మనం ఇది గద్వాల్ బోర్డర్ డిస్ట్రిక్ట్ అవటం వల్ల వెంటనే మనం అన్ని వైపులా కూడా ముఖ్యంగా ఏపీ సైడ్, కర్నూలు సైడ్, అదేవిధంగా కర్ణాటక సైడ్ కూడా స్పెషల్ టీమ్స్ని పంపించడం జరిగింది. ఈలోపు మనకి అన్ని అన్నోన్ డెడ్ బాడీస్ని కూడా మనం వెరిఫై చేయడం జరిగింది. మనకి ఈ ఇన్సిడెంట్ మనకి జరిగిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ సండే రోజు మనకి కర్నూలు ఏరియాలో ఒక డెడ్ బాడీని ఐడెంటిఫై చేయడం జరిగింది.
ఈ డెడ్ బాడీని మనం కంపేర్ చేస్తే ఇతను మనకి మిస్ అయినటువంటి తేజేశ్వరి డెడ్ బాడీతో మనకి అన్ని సిమిలారిటీస్ కూడా రావటం వల్ల మనం ఇంకా ఇన్వెస్టిగేషన్ ఇంప్రూవ్ చేయటం జరిగింది. సో దానిలో భాగంగా మనం వరుసన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే ముఖ్యంగా దీంట్లో కాన్స్పిరేషన్ డిసీజ్డ్ యొక్క వైఫ్ అయినటువంటి ఐశ్వర్య, అదేవిధంగా ఆమెకు సంబంధించినటువంటి లవర్ బ్యాంక్ మేనేజర్ది మనకి మెయిన్ కాన్స్పిరసీ బయటపడింది. సో ఆ విధంగా ఇన్వెస్టిగేషన్ని మనం స్టార్ట్ చేయటం జరిగింది. దీంట్లో ముఖ్యంగా బ్యాంక్ మేనేజర్ ఎవరైతే తిరుమల ఉన్నాడో ఇతనికి సంబంధించి ఇతనికి డిసీజ్డ్ వైఫ్ అయినటువంటి ఐశ్వర్య యొక్క మదర్తో కూడా ఇల్లీగల్ ఇంటిమసీ ఉంది. తర్వాత ఈ డిసీజ్డ్ వైఫ్తో కూడా ఇల్లీగల్ ఇంటిమసీ పెట్టుకోవడం జరిగింది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈమెని సెకండ్ మ్యారేజ్గా కానీ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఆమెతో సెక్సువల్ రిలేషన్ కంటిన్యూ చేయాలనేటువంటి దురుద్దేశంతో ఈమెకి ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచి కూడా అతని దగ్గరికి లోన్ కోసం వచ్చినటువంటి నగేష్ అనేటటువంటి వ్యక్తితో ఒక ఒప్పందం కుదుర్చుకొని ఏదో ఒక రకంగా నువ్వు అతన్ని ఎలిమినేట్ చేయి, నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాము, అదేవిధంగా నీకు ఎన్ని లోన్స్ కావాలంటే అన్ని లోన్స్ శాంక్షన్ చేస్తానని చెప్పి నమ్మించడం జరిగింది. ఆ నమ్మించిన క్రమంలో ఎంగేజ్మెంట్ అయిన కాడి నుంచి కూడా ఇతన్ని చంపడానికి ప్లాన్ చేయటం జరిగింది. ఈ క్రమంలోనే ఈ ఐశ్వర్యకి ఈ బ్యాంక్ మేనేజర్కి మధ్య ఈ మేఘాలయాలో జరిగినటువంటి హనీమూన్ మర్డర్ కేసుకు సంబంధించినటువంటి డిస్కషన్స్ కూడా జరిగినాయి. సో అక్కడేదో పొరపాటు జరిగింది, ఇక్కడ మటుకు మనం పక్కాగా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయగలం, ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలీసులు డిటెక్ట్ చేయలేరు అనేటటువంటి నమ్మకంతోనే ఈమె చాలాసార్లు కూడా హస్బెండ్ని బైక్ మీద నన్ను కర్నూలులో డ్రాప్ చేయమని చెప్పి తీసుకెళ్ళమని అడగటం జరిగింది. ఆ క్రమంలో కూడా వీళ్ళు చాలాసార్లు అతన్ని అటాక్ చేసి ఈమెను తీసుకొని అతను ఏదైనా లడాక్ కానీ అండమాన్ కానీ వెళ్ళిపోవాలని, అదేవిధంగా ఈ సుఫారీ గ్యాంగు ఈ తేజేశ్వరిని మర్డర్ చేయాలని చెప్పి ప్లాన్ చేయటం జరిగింది. ఈ క్రమంలోనే మనకి 17వ తారీఖు రోజు ఈ సుఫారీ గ్యాంగ్కి సంబంధించినటువంటి వాళ్ళు తేజేశ్వరిని నమ్మించి అతని వెహికల్లో మనకి ఇటిక్యాల మండలంలో ఒక విలేజ్లో పొలం చూడాలి అని చెప్పి నమ్మించి తీసుకెళ్ళటం జరిగింది. ఆ క్రమంలోనే అతన్ని ఏదో రకంగా ఈరోజు ఫినిష్ చేయాలనేటటువంటి క్రమంలో ఇనీషియల్గా కర్నూలు సైడ్ కూడా తీసుకెళ్లారు, మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు. ఈ మన ఎర్రవల్లి గద్వాల్ మధ్యలోనే ఒక స్విఫ్ట్ డిజైర్ వెహికల్లో అతను డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్నాడు. వెనక్కి కూర్చున్నటువంటి పరశురామ్ అదేవిధంగా మన రాజేష్ వీళ్ళు ఏం చేశారంటే వెంటనే వాళ్ళు ఆ డ్రైవర్ సీట్ కింద పెట్టుకున్నటువంటి వేటకోడవలతో నెత్తి మీద కొట్టడం జరిగింది. ఒక అతను చేతులు గట్టిగా పట్టుకొని గొంతు స్లిట్ చేయటం, కడుపులో స్టాబ్ చేసి ఇమ్మీడియట్గా అతన్ని ఫ్రంట్ సీట్లో నుంచి బ్యాక్ సీట్లోకి లాక్కోవటం జరిగింది. లాక్కున్న తర్వాత వెంటనే యూటర్న్ చేసుకొని మరలా అటు బీచ్పల్లి సైడ్ వెళ్ళారు. మరలా ఈలోపు అతను తిరుమలతో మాట్లాడి అతని గైడ్లైన్స్ ప్రకారం ఈ హైవే మీద వెళ్తే మనకు ప్రాబ్లం ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ ఆలంపూర్ ఎక్స్ రోడ్ నుంచి మనకి రైట్ టర్న్ తీసుకొని అటు పంచలింగాల సైడ్ వెళ్ళారు. పంచలింగాల్లో ఈ తిరుమలకి సంబంధించినటువంటి ఒక ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి. ఆ ల్యాండ్స్లో బాడీని ఫస్ట్ డిస్పోజల్ చేయాలని చూశారు. అయితే ఈ స్టాప్ చేసిన క్రమంలో వీళ్ళందరికీ బట్టల నిండా రక్తం అవడంతో తిరుమలకి చెప్పారు. తిరుమల వీళ్ళందరి కోసం కొత్త బట్టలు పర్చేజ్ చేసుకురావటం జరిగింది. ఈ డెడ్ బాడీని తీసుకెళ్ళి అక్కడ కర్నూలు దగ్గర ఉన్నటువంటి ఒక నాలాలో పడేసేసి బాడీని డిస్పోజ్ చేసి ఎటోళ్ళు అటు డిస్పర్స్ అయ్యారు. సో ఈ క్రమంలో మనం ఇన్వెస్టిగేట్ చేస్తూ ఈ మర్డర్ కేసులో మనం ఇప్పటి వరకు మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకున్నాము. దీంట్లో మెయిన్ అక్యూజ్డ్ అయినటువంటి బ్యాంక్ మేనేజర్ తిరుమల్, అదేవిధంగా డిసీజ్డ్ వైఫ్ ఐశ్వర్య, అదేవిధంగా ఈ సుఫారీ గ్యాంగ్ని లీడ్ చేసినటువంటి నగేష్, పరశురామ్, రాజేష్, అదేవిధంగా ఇంటి పక్కనే ఉంటూ ఎప్పటికప్పుడు వీళ్ళ మూమెంట్ని తిరుమలకి వాళ్ళకి అందజేసినటువంటి మోహన్, అదేవిధంగా మర్డర్ చేశాడని తెలిసిన తర్వాత కూడా ఈ తిరుమలకి సహకరించి అతన్ని ఎస్కేప్ చేయడానికి ట్రై చేసినటువంటి అతని ఫాదరు, అదేవిధంగా రిటైర్డ్ ఏపీఎస్పీ హెడ్ కానిస్టేబుల్, అదేవిధంగా డిసీజ్డ్ వైఫ్ యొక్క మదర్ సుజాతను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరి దగ్గర నుంచి సుఫారీకి సంబంధించినటువంటి కొంత అమౌంట్ని, కొన్ని సెల్ ఫోన్స్ని, అదేవిధంగా డిసీజ్డ్ బైక్కి పెట్టినటువంటి జీపీఎస్ ట్రాకర్ని, వేటకోడవల్లో వీటన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ మొత్తం కేసు ఇన్వెస్టిగేషన్ని చాలా చక్కగా చేసినటువంటి గద్వాల్ సిఏ, అదేవిధంగా అతని టీముని, అదేవిధంగా ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో మాకు అన్ని విధాలుగా సహకరించినటువంటి మీడియా మిత్రుల్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన రివార్డుని శాంక్షన్ చేయడం జరుగుతుంది. అంటే యాక్చువల్గా ఈ రిలేటివ్స్ అందరికి కూడా, ఎందుకంటే డిసీజ్డ్ ఈ ఐశ్వర్య మదర్కి కూడా
ఈ అక్యూజ్డ్తో ఇల్లీగల్ ఇంటిమసీ ఉంది, ఎప్పటికీ కూడా నాకు నా కూతురికి అఫీషియల్గా పెళ్ళి అవ్వటం కష్టమేమో, ఏదో రకంగా పెళ్లి చేయాలి అనేటటువంటి ఇంటెన్షన్ ఒకటి ఉంది. అయితే వీళ్ళిద్దరి మధ్య ఎంత అటాచ్మెంట్ ఉంది అంటే ఈ ఐశ్వర్య కానీ ఆ బ్యాంక్ మేనేజర్ కానీ 24/7 ఎవరో ఒకళ్ళు వీడియో కాల్, వాట్సాప్ వీడియో కాల్ రన్ అవుతూనే ఉంటుంది. వాళ్ళు వర్క్ చేస్తున్నప్పటికీ కూడా అతను బ్యాంకులో వర్క్ చేస్తున్నా వాట్సాప్ వీడియో కాల్లో అతను కనపడుతూనే ఉండాలి. ఈమె ఇంట్లో ఉన్నా కూడా ఏదో ఒక పని చేస్తున్నా ఈమె వీడియో కాల్లో అతనికి కనపడుతూనే ఉండాలి. ఈవెన్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా అది కంటిన్యూ అయ్యింది. అంటే ఇనీషియల్గా ఫస్ట్ వీళ్ళు నార్మల్గా ప్లాన్ చేయాలని చూశారు. బట్ ఏమైంది అంటే ఎప్పటికప్పుడు అతని లొకేషన్ని చెప్పినటువంటి ల్యాండ్ మార్క్స్ని దృష్టిలో పెట్టుకొని అతన్ని ట్రాక్ చేయటం అనేది కష్టమవుతుంది. కాబట్టి ప్రత్యేకంగా మనం అతనికి ట్రాకర్ పెడితే అతను ఉన్నటువంటి ప్లేస్ ఏ ప్లేస్ అయితే మనకి కన్వీనియంట్గా ఉంటుంది అనేటటువంటి దృష్టిలో పెట్టుకొని చేయటం జరిగింది. సో 2 వీలర్ మీద అనేసరికి ఓపెన్గా అవుతుందని ఒక 4 వీలర్ని హైర్ చేశారు. దానికి కూడా బ్లాక్ ఫిల్మ్లో అతికించడం జరిగింది. బ్లాక్ ఫిల్మ్లో అతికిస్తే మనకి దాంట్లో ఏం చేసినా కనపడదు అనేటటువంటి ఇంటెన్షన్తో చేశారండి. అంటే ఇప్పటి వరకు మనకి ఆల్మోస్ట్ ఆల్ 100% కూడా 99.99% ఇన్వెస్టిగేషన్ అంతా కంప్లీట్ అయింది. దీంట్లో ఇంకా ఫర్దర్ కూడా ఏమన్నా వస్తే మనం తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సీనియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ మీద ఈ కేసుని స్పెషల్ కేసు కింద గుర్తించి మనం జ్యుడిషియరీకి కూడా స్పెషల్ ట్రయల్ చేయమని ఒక 6 నెలల్లోపే ముద్దాయిలందరికీ కూడా కఠినమైన శిక్ష పడేటట్లుగా ప్రాసిక్యూషన్ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళు చెప్పినప్పుడు అంతే విధంగా ఐశ్వర్య తేజేశ్వరిని నమ్మించింది. నాకు నీతో ఇష్టం ఉంది, నాకు మ్యారేజ్ నీతో ఇష్టం ఉంది, కేవలం ఎక్స్ట్రా డౌరీ అడగటం వల్లే మ్యారేజ్ క్యాన్సిల్ అయింది అనే విధంగా నమ్మించడం జరిగింది. ఎన్నోసార్లు ఇతనితో తేజేశ్వర్తో మంచిగా ఉంటున్నట్లు ఉంది. అదేవిధంగా అతనితో తిరుమలతో ఏ విధంగా రిలేషన్ కంటిన్యూ చేయాలి, అవసరమైతే లడాక్ వెళ్ళిపోవాలి లేదా అండమాన్ ఏరియా కానీ అట్లా వెళ్ళిపోవాలి, కొంతకాలం మనం మిస్ అయినట్లుగా అనేది కూడా ప్లాన్ చేయడం జరిగింది. అంటే వీళ్ళు ఈ మర్డర్ కేసులో మెయిన్ ఏంటంటే ఈ సుఫారీ గ్యాంగ్ అందరూ కూడా ఈ తేజేశ్వర్ యొక్క ప్రొఫెషన్ని దృష్టిలో పెట్టుకొని సర్వేయర్ కాబట్టి కొన్ని ల్యాండ్స్ పర్చేజ్ చేయడానికి అన్నట్లుగా వీళ్ళందరూ ఒక ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకోవడం జరిగింది. దానివల్ల తేజేశ్వర్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళ మీద అనుమానం రాలేదు. అంటే ఇప్పుడు ఈ ఆషాఢ మాసం లోపు కనుక ఈ ప్లాన్ అంటే ఇప్పటికీ చాలాసార్లు మర్డర్ చేద్దాం అనుకున్నారు, చేయలేకపోయారు. ఇప్పుడు కూడా చేయలేకపోతే కనుక ఈ ఆషాఢ మాసంలో ఆమె ఇంటికి వచ్చినప్పుడు అక్కడి నుంచి ఇద్దరు ఎలోప్ అయిపోయి లడక్ కానీ అట్లా వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నారు. అంటే టైం బీయింగ్ ప్రజెంట్కి ఈలోపు ఈ సుఫారీ గ్యాంగ్ అతన్ని ఎలిమినేట్ చేస్తుంది అనేది అప్పటి వరకు వెళ్ళిపోవాలి. ఇంకా ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. ఇప్పుడు వరకు మనకి కొంత ఆన్లైన్లో వాళ్ళకి పే చేయటం జరిగింది. ఈ కారు అద్దెకి తీసుకోవడానికి వీటన్నిటికీ కొంత ఖర్చు పెట్టుకున్నారు. మనం ఒక 1,20,000 సీజ్ చేయటం జరిగింది వాళ్ళ పొజిషన్. అంటే దీంట్లో సుఫారీ అని కాదు, ఈ నగేష్ అనేటటువంటి అతనికి ఆ బ్యాంక్ మేనేజర్ ఏంటంటే చాలా బ్యాంక్ ఆక్షన్లో వీటన్నిటిలో లోన్లు ఇప్పించడంలో అతనికి పర్సంటేజ్లు వస్తాయి. సో ఒక మీడియేటర్గా ఉన్నాడు. సో ఈ ప్రాబ్లం కనుక సాల్వ్ చేస్తే నీకు పర్మనెంట్గా ఆ మీడియేషన్ అనేది ఉంటుంది. అదేవిధంగా దీనికోసం కూడా ఎంత అమౌంట్ కావాలంటే నీకు లైఫ్ సెటిల్ అయ్యే అమౌంట్ ఇస్తాను అన్నట్లుగా ప్రామిస్ చేయడం జరిగింది. ఇట్లాంటి బాడీలీ అఫెన్సెస్కి సంబంధించినటువంటి క్రైమ్ హిస్టరీ ఏం లేదు. కేవలం ఒక చీటింగ్ కేసు ఒకటి ఉంది కర్నూలు ఏరియాలో. సో ఈ ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ని సూపర్వైజ్ చేసినటువంటి డిఎస్పీ గారు, అదేవిధంగా గద్వాల్ టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీను, గద్వాల్ టౌన్ ఎస్హెచ్ఓ కళ్యాణ్, అదేవిధంగా సర్కిల్కి సంబంధించి రూరల్ ఎస్ఐ, దరూర్ ఎస్ఐ, గట్ ఎస్ఐ. ఎందుకంటే జిల్లా పోలీస్ యంత్రాంగం మొత్తం ఈ కేసు గురించి లాస్ట్ 2-3 డేస్ నుంచి కష్టపడటం జరిగింది. ఎందుకంటే ఈ కేసులో ఉన్నటువంటి ఎమోషన్స్ కానీ, సెన్సిటివిటీ కానీ, కాంప్లెక్సిటీని దృష్టిలో పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కేసులో స్లాగ్నెస్ అనేది లేకుండా వితిన్ 48 అవర్స్లో ఈ కేసుని చేంజ్ చేయడం జరిగింది. సో గద్వాల్ ఇక అన్ని సెక్షన్స్ వస్తాయి మీకు. ప్రెస్ రిపోర్ట్లో, ప్రెస్ బ్రీఫ్లో అన్నీ ఇచ్చాము. అంటే ఆల్రెడీ ఈ నేరాలన్నిటికీ మనకి కొత్త బిఎన్ఎస్లో సెక్షన్స్ ఉన్నవి.
అయితే మేము ట్రయల్ కూడా చాలా స్పీడ్గా జరిగేటట్లు ఇన్వెస్టిగేషన్ కూడా చాలా పక్కాగా చేసి వీళ్ళందరికీ కూడా కన్విక్షన్, ఇప్పుడు అందరిది ఒకటే రోల్ ఉండదు. ఇప్పుడు మనకి A7 A8 ఎవరైతే ఉన్నారో ఈ తిరుమల యొక్క ఫాదర్ కానీ ఐశ్వర్య యొక్క మదర్ కానీ వాళ్ళకి మర్డర్ కేసులో డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు. బట్ వాళ్ళకి నాలెడ్జ్ ఉండి కూడా ఎక్యూజ్డ్ని హార్బర్ చేయటము, వాళ్ళకి సహకరించటము, వాళ్ళని అరెస్ట్ చేయడంలో మనకు సహకరించకపోవటం, కొన్ని సెక్షన్స్ కింద వాళ్ళు అఫెన్స్ అవుతారు. ఎవరైతే మెయిన్ కాన్స్పిరసీ ఉంది డైరెక్ట్గా పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరికీ మర్డర్ కేసు కింద. అతను కూడా బ్యాడ్ హిస్టరీ అంటే మనకి ఇతన్ని ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడంలో అతనికి సంబంధించి ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ లేదు. బట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అతని కొడుకుని ఎట్లా సేవ్ చేయాలనే దాంట్లో అతనికి ఉన్నటువంటి పోలీసుకు ఉన్నటువంటి నాలెడ్జ్ని కొంత షేర్ చేసి అతన్ని సేఫ్ ప్లేస్కి పంపించాలని చూడటం జరిగింది. సో కారు అది సీజ్ చేస్తాము, ఇంకా మనకి దొరకలేదు. ఇప్పుడు మనం వీళ్ళని పట్టుకున్న క్రమంలో ఉన్న వెహికల్లో అదే స్విఫ్ట్ డిజైర్ కూడా చూపిస్తాం. స్విఫ్ట్ డిజైర్ కూడా మనం సీజ్ చేస్తున్నాము, ప్రాసెస్ జరుగుతుంది. ఈలోపు మీడియాకి బ్రీఫ్ చేసే క్రమంలో చేసాం. స్విఫ్ట్ డిజైర్ ఇంకొక కారు కూడా సీజ్ చేయబోతున్నాం. ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు ఎప్పుడు కలవలేదు, ఫోన్లో మాట్లాడుకున్నారు తప్పితే. ఫోన్లో ఈ తేజేశ్వర్తో తిరుమల ఒక ల్యాండ్ పర్చేజ్ చేసేటటువంటి ఒక రియాల్టర్ లాగా మాట్లాడాడు తప్పితే ప్రత్యక్షంగా ఎప్పుడు కలుసుకోలేదు. తిరుమలకి ఐశ్వర్యకి మధ్య ఉన్నటువంటి ఇల్లీగల్ ఇంటిమసీ గురించి క్లారిటీ ఉంది, యాక్సెప్టెన్స్ ఉంది. అతను లేకపోవడం వల్ల కూడా వీళ్ళు ఇంకా వేరే దారి లేక ఈ ఎక్స్ట్రీమ్ స్టెప్స్కి వచ్చినట్లు అనిపిస్తుంది. తేజేశ్వర్ అంటే ఖచ్చితంగా ఎలిమినేట్ చేస్తారని నాలెడ్జ్ ఉంది సుజాతకు. ఏంటండి అంటే ఫస్ట్ ఇనీషియల్గా ఏంటంటే అతనికి 2019లో మ్యారేజ్ అయింది. సో ఇప్పుడు వరకు చిల్డ్రన్ లేకపోవటం, అతను కంటిన్యూస్గా ఈ ఐశ్వర్యతో ఇల్లీగల్ ఇంటిమసీ కంటిన్యూ చేయడంతో మనకేమైందంటే ఒకానొక టైంలో వాళ్ళు భార్యను కూడా ఎలిమినేట్ చేయాలని ప్లాన్ చేశారు. బట్ రిలేషన్లో కొంచెం బాగా బ్యాడ్ ఇమేజ్ వస్తుంది, నెక్స్ట్ ఫ్యామిలీస్ అన్ని డిస్టర్బ్ అవుతాయి అనేటటువంటి ఉద్దేశంతో అది చేయలేదు. ఏంటండి అదే అంటే మొత్తం ఈ అఫెన్స్ క్రమంలో 3 వెహికల్స్ని వాడటం జరిగింది. 3 వెహికల్లో ప్రస్తుతానికి ఒక వెహికల్ని సీజ్ చేసాం, ఇంకో 2 వెహికల్స్ని సీజ్ చేయాల్సి ఉంది. ఇట్స్ నాట్ ఆ రోజు హత్యకు చేసినటువంటి వెహికల్ అయితే స్విఫ్ట్ డిజైర్. ఇదిగో ఇప్పుడు చూపిస్తాం, తీసుకురండి. తేజేశ్వర్ చాలా సున్నితమైన మనస్కుడు, చాలా మంచి పేరు ఉంది ఊర్లో కానీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా. తేజేశ్వర్ ఒక చాలా నైస్ జెంటిల్మెన్. సో అతను ఈ రకమైనటువంటి కాన్స్పిరసీని అతను విజువలైజ్ చేయలేదు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.